కూర్చో. చాలా చక్కటి ప్రార్థన. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన సమయాన్ని మన పరిశుద్ధ గ్రంథం గుండా లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం నుండి గమనించుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లో జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు, కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, నీ ప్రియమైన సంఘంలో మరొకసారి ప్రభా మమ్మల్ని అందరూ మీరు సమకూర్చారు. నేనైతే ప్రభా నిమిత్త మాత్రుడను. నీ ఎన్నిక వలన, నీ ప్రజల యొక్క అభీష్టం వలన మాత్రమే ఇక్కడ నిలబడి ఉన్నాను, కానీ నా అంతటా నేనుగా ఇక్కడ నిలబడి ఉండలేదు ప్రభా. కృపగల దేవ, నా ఆధిపత్యము కానీ నా అధికారం కానీ ఇక్కడున్న ఏ మనుషుల పైన కూడా పని చేయబడకూడదు. కేవలం నీ చిత్తం మాత్రమే సిద్ధించునుగాక. ఈ గడియ వర్తమానం గుండా మీరు ఏదైతే సెలవిచ్చి ఉన్నారో దానికి ఆమెన్ అనున్నటువంటి ఒక లోబడు తత్వాన్ని మా అందరికీ దయచేయండి. కృపగల దేవ, దయచేసి మా అందరితో మీరు మాట్లాడమనియు, మా అందరినీ కూడా ప్రభు మీరు సరిచేయమనియు, మా సహోదరుడు చేసిన ప్రార్థన వలె నిజంగానే మమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి మహోన్నత కళాఖండంగా చెక్కమని ప్రార్థిస్తూ ఉన్నాను. కనికర చూపండి. సరి చేసుకున్నటకు, ఆరాధించుటకు వచ్చిన ఈ స్థలంలో మేము ఆ కార్యాలు జరిగించి శక్తిని పొందుకుని ఇక్కడి నుంచి వెలులాగున మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే, ఈ కాల గడియ వర్తమానికుడు ఈ భాగాన్ని తీసుకొని అనేకమైనటువంటి చోట్ల పలు విధాలుగా, ప్రాముఖ్యంగా దేవుడు తను ప్రార్థనల గుండా ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడో, ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఆయుధాల్లో గొప్పదైన ఆయుధాన్ని గురించి మాట్లాడే ప్రయత్నంలో అనేక చోట్ల ఈ లేఖనాన్ని ఆయన ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన ప్రామాణికంగా తీసుకొని ఆయన మాట్లాడడం జరుగుతూ వచ్చింది. నాకు తెలుసు మనం మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ప్రారంభ దశలో ఉన్నవారికే కానీ, చూడ్డానికి అల్పంగా కనబడే విషయాలైనా సరే, విశ్వాస జీవితంలో మార్పును కలుగజేసే విషయాల గురించి ఏమాత్రం కూడా నిర్లక్ష్యాన్ని కలిగి ఉండకూడదు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈరోజు అదే ప్రార్థన అంశాన్ని మనం ముందు కొనసాగిస్తున్నాము. దానిలో ఉపశీర్షికగా ప్రార్థన ఏమి చేయను, వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏమి చేయను అనేటువంటి అంశాన్ని మనం ముందు కొనసాగిస్తూ వస్తున్నాము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, కీర్తనాకారుడు గుండా కూడా మాట్లాడుతూ ఆయన అంటాడు, మీరు మొరపెట్టినప్పుడు, అనగా నిజముగా మీరు మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెట్టుట అనే మాటలోనే ప్రార్థన షరతులను, దేవుడు కోరుకునే విధమైన ప్రార్థన విధానాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నాట్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. ప్రతి ప్రార్థన సమాధానపరచబడదు. ప్రతి ప్రార్థనను దేవుడు వినడు.
ఏ ప్రార్థన అయినా సరే దేవుడు వినాలి అంటే ఆ ప్రార్థనకు దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఇట్ హ్యాస్ టు మీట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క షరతుల్లో నీ ప్రార్థన సరిగ్గా లేఖనాల్లో ఒదిగిపోగలగాల. అవుట్ సైడ్ ఆఫ్ హిస్ స్క్రిప్చర్స్, దేవుడి యొక్క లేఖనములకు బయట ఉండేటువంటి ఏ ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించడు. దీనిని మనము అనేకమైన చోట్ల చూసాం. ఆయన అంటాడు యాకోబు రాసిన పత్రికలో, మీరు అడుగుచున్నారు కానీ పొందలేకున్నారు, ఎందుకంటే మీరు మీ భోగేచ్ఛలను అడుగుతున్నారు కాబట్టి. భోగేచ్ఛలను అడుగుట ప్రార్థనలో భాగంగానే అనుకుంటారు కానీ అది ప్రార్థనలకు సంబంధించిన దేవుడి లేఖన షరతులకు బయటున్న కార్యం. అది అడగనందున పొందుకోరు, అడిగిన దానిలో కూడా లేఖనముల యొక్క క్రమ ప్రకారంగా అడగని దాని వల్ల కూడా ఏమీ పొందుకోరు. నా మాట వింటున్నారుగా? అడుగు ప్రతిదీ పొందుకొనుటకి అడగాలి, కానీ ఆ అడిగేది కూడా లేఖనముల యొక్క పరిధిలో నుండి అడగాల. ఇప్పుడు ఒక సేవకుడు సేవ చేస్తాడు. అతడి సేవలో అనేకులను దేవుడి యొక్క నామంలోనికి బాప్తిజం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అద్భుత కార్యాలు చేస్తారు, అద్భుతమైన మర్మాలు మాట్లాడతారు. గొప్ప సేవ చేసినా కూడా వారు యేసు ప్రభు దగ్గర నిలబడినప్పుడు దేవుడు వారిని ఒకటే మాట అంటాడు, మీరెవరో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు ఆయన. అంటే వారు సేవ చేయలేదా? అద్భుతాలు చేయలేదా? మహత్కార్యాలు చేయలేదా? ఇన్ని చేసినా కూడా దేవుడి యొద్ద నుంచి తిరస్కారాన్ని ఎందుకు పొందుకోగలిగారంటే పెట్టబడిన లేఖన షరతుల క్రమంలో సేవ చేయలేదు కాబట్టి. సేవ చేయుట మాత్రమే ప్రాముఖ్యం కాదు, షరతుల్లో చేయుట ప్రాముఖ్యం. అలాగే ప్రార్థనలో కూడా అంతే. ప్రార్థన చేయడం అనేది చాలా శక్తివంతమైన కార్యము. ఆ ప్రార్థన లేఖన షరతుల్లో ఉండాలి. ఇఫ్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్క్రిప్చర్, లేఖనముల వెలుపల ఉన్నటువంటి ఏ ప్రార్థనను దేవుడు అంగీకరించు, ఏ ప్రార్థనను అంగీకరించు. అందుకే ఆయన అంటాడు దేవుడి యొక్క ప్రవక్త, మనం అడుగుచున్నది ఆ క్రమములో, ఆ షరతులలో సరిగ్గా ఒదిగిపోయినట్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కనుగొనవలసినటువంటి గొప్ప గొప్ప ఫలాలు చూస్తామంటాడు ఆయన. దీన్ని నేను అంటాడు, వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏమి చేయును అని మొదలు పెడతాడు. చాలా చోట్ల మొదలు పెడతాను అంటాడు. ఒక జెన్యూన్ ప్రార్థన, ఒక నిజమైన ప్రార్థన, దాని ఫలాలు ఎలా ఉంటాయి, దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాడు ఆయన. ఒక నిజమైన ప్రార్థన భోగేచ్ఛల గురించి అడగనివ్వదు. అది భోగేచ్ఛల కోసం ఎప్పుడు కూడా ప్రార్థన చేయనివ్వదు. ప్రభు నాకు ఒక కారో బంగ్లానో ఒక విలాసవంతమైన జీవితాన్ని గురించి అడగదు. మరియు ఒక నిజమైన ప్రార్థన దేవుని అతి సమీపంగా మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. కరెక్టేనా? ఒక నిజమైన ప్రార్థన దేని ఉత్పత్తి చేస్తుంది అది. మరియు మనము ఆయన చిత్త ప్రకారంగా అడుగునది పొందుకుంటామన్న ధైర్యాన్ని మనలో ఉత్పత్తి చేస్తుంది. ఒక నిజమైన మొర్ర, నిజమైన ప్రార్థన అది దేని ఉత్పత్తి చేస్తుంది? ఇంకా ఇంకా భద్రతను ఉత్పత్తి చేస్తుంది అంటాడు బ్రహ్మం గారు. అంతేనా? మరి అంతేకాకుండా ఒక నిజమైన ప్రార్థన దేని ఉత్పత్తి చేస్తుంది? గూఢమైనటువంటి సంగతులను చూచినటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలు బయలుపరిచే రీతిలో ఒక నిజమైన ప్రార్థన ఉత్పత్తి చేస్తుంది. కరెక్టేనా? ఇవన్నీ రాసుకున్నారుగా. ప్రైజ్ ద లార్డ్. నేను మరలా పాత విషయాలు చెప్పదలుచుకోలే. మీరు ఒకవేళ డౌట్గా ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి. అయితే ఆయన అంటాడు, నిజంగా ప్రార్థన చేయడం అంటే అలాగే ఉంటుంది. అనేక మార్లు ప్రార్థన చేద్దామని మోకరిస్తారు, ప్రార్థించడానికి కూర్చుంటారు. వాళ్ళు కాసేపు మాట్లాడగా నిద్రపోతారు. కాసేపు మాట్లాడగానే వాళ్ళ ఆలోచనలు దేవుడి వైపున కేంద్రీకృతం కాకుండా మరి వేరే వేరే విషయాల వైపు తిరుగుతూ ఉంటుంది ఆలోచనలు. ఇది మొర్రే కానీ నిజమైన మొర్ర కాదు అంటాడు ఆయన. ఏ నిజమైన మొర్ర అయినా సరే అది లేఖన పరిధిలోనే ఉంటుంది. భోగేచ్ఛల కోసం అడగబడదు, దేవుడికి సమీపస్తులుగా చేస్తుంది, మర్మయుక్తమైన విషయాలు బయలుపరుస్తుంది, మరియు ఆయన చిత్తంలో ఉండి అడుగు ప్రతిదీ పొందుకుంటామన్న ధైర్యాన్ని కలగజేస్తుంది. ఆమేన్. అందుకే మీకు ఇదివరకు చెప్పాను, ఈ వర్తమానంలో నేను కేవలము ఈ గడియ వర్తమానం కూడా దేవుడు ఏది మాట్లాడు ఉన్నదున్నట్టుగా తూచ తప్పకుండా మాట్లాడుకుందామని చెప్పాను. దాన్నే చూస్తున్నా. వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏం చేస్తూ ఉంటుంది అని అంటాడు ఆయన. దాంట్లో మరికొన్ని విషయాలు నూతనంగా చూసే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. 64-0321B 64-03 క్షమించాలి 61-1015M 61-1015
1015M. దాంట్లో 183వ పేరా చూద్దాం. 61-1015M. అక్కడ అంచాడు చూడండి 183వ పేరాలో, ఐ టెల్ యూ డియర్ ఫ్రెండ్, నేను చెప్తున్నాను నా ప్రియమైన స్నేహితుడా, ద బెస్ట్ వే టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క చిత్తమును మనము కనుగొనుటకు ఉన్నతమైనటువంటి మంచి మార్గము ఇన్ సమ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఈజ్ ప్రేయర్. ప్రాముఖ్యమైన విషయాలలో దేవుడి యొక్క చిత్తము ఏమై ఉన్నదో కనుగొనడానికి ఉన్న ఉన్నతమైనటువంటి మార్గాలు, చాలా మార్గాలు కూడా దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొనొచ్చు, అనేకమైన మార్గాలు కూడా దేవుడి యొక్క ఉద్దేశాన్ని కనుగొనొచ్చు. కానీ ఉన్న వాటిల్లోనే అత్యున్నతమైనటువంటి మంచి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మార్గము ప్రార్థన అంటున్నాడు ఆయన. దేన్ని? దేవుడి యొక్క చిత్తమును కనుగొనడంలో. దేవుడి యొక్క చిత్తం ఎక్కడ కనుగొనాలి? ఎప్పుడెప్పుడు కనుగొనాలి? దేంట్లో కనుగొనాలి? దేవుడి చిత్తాన్ని కనుగొనడం అంటే ఏంటి అసలు? దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన, ఆయన మనల్ని ఏమి చెయ్యాలని ఆశపడుతున్నారో ఆ ఉద్దేశం. కరెక్టేనా? ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే మీద పడిందా? క్షమించాలి, చూడలేదు. అయితే అక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు నీ జీవితంలో భవిష్యత్తు దినాల్లో నువ్వు ఏది చేయాలని ఆశపడుతున్నాడో దానిని నీవు కనుగొని చేయడానికి చేసే ప్రయత్నంలో, ప్రభువా ఇది నీ చిత్తంలో ఉందా లేదా కనుక్కోవడానికి మొదటిగా మనం ఎన్నుకునే పెద్ద మార్గము ప్రార్థన. కరెక్టేనా? ప్రార్థన ద్వారానే దేవుడి చిత్తం అనేది బయటపడతా ఉంటుంది. అంతేనా? అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పండి. నేనేమొచ్చానంటే, ప్రభువా ఈ సహోదరు నాకు విరోధంగా తప్పిదం చేసింది, ఈమెను క్షమించాలా వద్దా అని నేను ప్రార్థన కూడా దేవుడి చిత్తాన్ని కనుగొనాలా? ఎందుకని? ఎందుకంటే ఇది ఇదివరకే లేఖనంలో స్పష్టం చేయబడి ఉన్నది కాబట్టి. కరెక్టేనా? ప్రభువా ఈ నా సహోదరుడు నేను ప్రేమించాలా వద్దా, నేను చిత్తంలో దేవుడి దగ్గర కనుగొని విచారణ చేసి ప్రేమిస్తాను. దేవుడి యొక్క ప్రవక్త అంటారు, ఏదైతే లేఖనములలో నీకు సమాధానం దొరకని విషయం ఉంటుందో దానిని గురించి నువ్వు ప్రార్థన చేయి. లేఖనములలో ఇదివరకే బయలుపరచబడిన దాన్ని లోబడి విధేయత కలిగి పాటించడమే, అంతకు మించి చేసేది ఏం లేదు. లేఖనములలో ఉన్నదాన్ని మళ్ళీ నేను ప్రార్థన చేసుకొని చేయాలా వద్దా కనుక్కుంటాను, ఇది దయ్యం, ఇది రాంగ్ స్పిరిట్. ఇది లేఖనములో లేని దాని విషయం గురించి. లేఖనంలో ఒక పురుషుడు ఉన్నాడు, ఒక 4 అమ్మాయిలు కనబడినారు, 4 సంబంధాలు వచ్చాయి. ఏ స్త్రీని పెళ్లి చేసుకోవాలో నీకు బైబిల్లో కనబడుద్దా? అక్కడ నీకు దేవుడి యొక్క చిత్తం గురించి కనుగొనడం ఖచ్చితంగా కావాలి. ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావు, 4 వ్యాపార అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశం ఎన్నుకోవాలో నీకు తెలీదు, దేవుని దగ్గర విచారించి అక్కడ నువ్వు ప్రార్థనలో కనుగొనాలి. ఏదైతే లేఖనముల గుండా నీకు స్పష్టత దొరకదో, అందుకంటే దేవుడు పిల్లల్ని కనడం విషయంలో కూడా ప్రవక్త ద్వారా అదే తెలియజేస్తూ ఉంచాడు. మరింక కొంతమంది పిల్లల్ని కనాలన్నా వద్దనాలన్నా నీకు లేఖనాలు నీకు నేరుగా ఏది మాట్లాడదు. నేను ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడడంలే, పిల్లలు కనడం అనే ప్రయత్నాన్ని గురించి మాట్లాడుతున్నా. కనడానికైనాను కనకపోవడానికైనాను దాని గురించి కూడా నువ్వు దేవుని దగ్గర విచారణ చేయాలి. ఏదైతే లేఖనాలలో లేదో దానిని గురించి చిత్తమును కనుగొనడానికి ప్రార్థన అవసరం. కరెక్టేనా? కానీ లేఖనములలో ఉన్నదాన్ని గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. లేఖనములలో స్పష్టం చేయబడిన దాని గురించి నీకు ప్రార్థన అవసరం లేదు, నువ్వు పాటించుటే కావాలా. ఒక స్త్రీ, ప్రభు నా పురుషుడికి నేను లోబడాలా వద్దని ప్రార్థన చేసిన చిత్తం కనుగొంటాను అంటే కుదురుతుందా? నాకు ఇలాగ హైదరాబాద్ ఒక సిస్టర్ పరిచయం అయినారు, సంఘశాఖ సహోదరి. ఒక 2-3 వారాలు చక్కగా దేవుని వాక్యం గురించి మాట్లాడినప్పుడు ఈ వర్తమానం ప్రకటించే ప్రయత్నం చేసేటప్పుడు ఆమె, కానీ బ్రదర్ మీరు చెప్పేదంతా బాగుంది, కానీ నాకు దేవుడు కలలో నన్ను సేవకురాలుగా చేసినట్లుగా నాకు కనబడింది అన్నది. నేను అన్న, దేవుడి యొక్క కళలు కూడా దేవుడి వాక్యానికి విరుద్ధంగా రావమ్మా, అది దయ్యం ఇచ్చిన కళ అని చెప్పాను. ఆ రోజు నుంచి మాట్లాడడం మానేసి వారమైనాక మళ్ళీ మాట్లాడింది. ఏమ్మా మాట్లాడలేవు తల్లి అంటే, నువ్వు దయ్యం అన్నావు కాబట్టి నేను మాట్లాడలేను అన్నది.
సరే, ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు కొద్ది దినాలు బాధపడ్డ సామాన్యమే, సహజం, మనుషుల యొక్క సహజ నైజమే. కానీ నేను ఇప్పటికీ అదే చెప్తున్నానమ్మా, దేవుడి దర్శనాలు, కళలు, ఆయన ఇచ్చే సమాధానాలు రాయబడిన, పలకబడిన మాటకు విరోధంగా ఎన్నటికీ రావు. ఒకవేళ విరోధంగా వచ్చింది అంటే అది దేవుడిది కాదు, రాంగ్ స్పిరిట్ అది. కరెక్టే కదా? ఇప్పుడు ఒక స్త్రీ, నేను పాస్టర్ అమ్మగా ఉండాలా వద్దా, నేను సేవ చేయాలా వద్దా, దేవుని దగ్గర ప్రార్థన చేసి విచారణ చేసి కనుగొంటాను, ఇది మూర్ఖత. ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్. రిటర్న్ అంటే ఏంటో తెలుసా? రాయబడింది అంటే ఇదివరకే దేవుడి గుండాది పలకబడింది అని అర్థము. పలకబడిన దాన్ని అక్షరార్థంగా పొందుపరిచినప్పుడు అది రాతపూర్వకంగా కనబడుతుంది. అంటే దేవుడు ఇదివరకే పలికిన దానిని గురించి మరలా ఆయన దగ్గర కనుగొనే ప్రయత్నం ఎందుకు చేయడము? ఇదివరకే రాయబడి, దాచబడి, పొందుపరచబడి ఉండగా. కానీ ప్రార్థన గుండా మాత్రమే దేవుడి చిత్తాన్ని కనుగొనొచ్చు అన్నది. ఏ చిత్తాన్ని? దేవుడి చిత్తము నీ వ్యక్తిగత స్థాయిలో ఒకలా ఉంటుంది, నీ కుటుంబం పట్ల దేవుడి చిత్తం ఒకలా ఉంటుంది, సంఘానికి దేవుడు కలిగి ఉండే చిత్తం వేరుగా ఉంటుంది, ప్రతి కాపరి పట్ల దేవుడి చిత్తం వేరుగా ఉంటుంది. కరెక్టేనా? శిష్యులలో పౌలు గారు, మంచి గమనించండి, పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు ముగ్గురు ఒకటేనా? ముగ్గురు శిష్యులే. కానీ ఒకరు యేసు ప్రభు చేత అమితంగా ప్రేమించబడ్డవారు, ఒకరు యేసు ప్రభు చేత అత్యున్నతమైన స్థానంలో ఎన్నిక చేయబడ్డ ప్రథమప్రదంలో ఉన్న వ్యక్తి, మరొక వ్యక్తి అత్యున్నతమైన ప్రత్యక్షతను పొందుకున్న వ్యక్తి. శిష్యులే, చిత్తాలు వేరు వ్యక్తిగతంగా. కరెక్టేనా? ఇది వ్యక్తిగత స్థాయిలో. కుటుంబ స్థాయిలో చిత్తాలు వేరుగా ఉంటాయి. కుటుంబ స్థాయిలో కొంతమందికి దేవుడు వివాహాలు లేకుండానే ముందుకు సాగనిచ్చాడు, వాళ్ళ కుటుంబాల విషయంలో వాళ్ళంతే. కొంతమందిలో వారి కుటుంబాన్ని దేవుడి సేవలోకి నడిపించాడు. కొంతమందిలో కుటుంబంలో ఒక్కరిని మాత్రం వెనుకని బయటకు తీసుకొస్తూ ఉంచాడు. కుటుంబ స్థాయిలో వారి చిత్తాలు అంతే, వారి కుటుంబాలు వాడబడవలసిన విధానం అంతే. కొంతమంది దేవుడిలో మీరు ఇదివరకు చూస్తుంటే మీకు ఇప్పటికే మీరు గ్రహించగలుగుతారు. కొంతమంది దేవుడి కోసం అధికంగా సమయాన్ని కేటాయించగలిగేవారు ఉంటారు, కొంతమంది చేతి బలాన్ని ఇవ్వగలిగేవారు ఉంటారు, కొంతమంది ధన బలాన్ని ఇవ్వగలిగేవారు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో కట్టబడుతున్న నిర్మాణాలు ఒక్కొక్క ఇటుకలాగా పనిచేస్తారు. మొత్తం అన్ని ఇటుకలు నేనే అవుతాను అంటే కుదరదు. అది ఆ నిర్మాణం పడిపోతుంది. నేను ఈ నిర్మాణంలో ఒక ఇటుకగా కూడా మలచబడను అంటే కూడా నిర్మాణం సంపూర్తి కాదు. నీవు ఏ ఇటుకో, నువ్వు ఏ మూలకు నిలబడ్డావో దేవుడు నేను ఎక్కడ నిలబెట్టాడని నీ వ్యక్తిగత చిత్తాన్ని కనుగొనాలా. సంఘాల పైన కూడా అంతే. దేవుడు కొన్ని సంఘాలని నాట్లేయడానికే, నాట్ల కంటే ముందు ఏమంటారు దాన్ని, విత్తనాలు వేస్తే మొలిస్తే చూడండి, తుకం, నారు వేయడము, తుకం వేయడం. కొన్ని సంఘాలకు అంత మట్టికే కార్యము, మరికొన్ని సంఘాలకు నాట్లు వేసిన దాన్ని తీసుకెళ్ళి పొలాల్లో వేయడం, తర్వాత కొంతమందికి పైరు వచ్చేదాకా, మరికొన్ని సంఘాలకు కోసేదాకా, కొన్ని సంఘాలకు మాత్రం సంపూర్ణ కార్యక్రమాలు ఇస్తూ ఉంచాడు. అన్ని సంఘాలకు అన్ని ఇస్తారని చెప్పడానికి వీల్లేని విషయాలు. సంఘంలో కూడా దేవుడి చిత్తాన్ని కనుగొనాలి. అలాగే కాపరుల విషయంలో కూడా అంతే, దేవుడి సేవకుల విషయంలో కూడా అంతే. అసలు నా కాపరు అసలు ఏ వర్గానికి సంబంధించిన బాబు అనే విషయాన్ని అడిగితే ఒక్కడి దగ్గర సమాధానం లేదు. నా కాపరి, దేవుడు మాకు ఇచ్చినటువంటి పనివాడు ఏ పరిచార వర్గాల యొక్క బాధ్యతను పొందుకున్నాడు మీకు తెలుసా? నేను అడిగేది మిమ్మల్ని, మీ కాపరి మీకు ఏ పరిచార వర్గాలను పొందుకోవడం మీకు అవగాహన ఉందా? మీ కాపరికి ఉన్న వరాల్లో ఎన్ని వరాలు ఉన్నాయో తెలుసా మీకు? స్పష్టత ఉందా? పోనీ ఆ వరాలు కూడా ఎన్ని తలాంతులు ఇవ్వబడ్డదో తెలుసా? స్పష్టత ఉందా? ఈ స్పష్టత లేకుండా నీ జీవితంలో నీ కాపరికి లోబడలేవు. ఈ స్పష్టత లేకుండా ఎన్నడైనా సరే నీ ఆలోచనలు నీ కాపరి కంటే ఉన్నతమైనవి అన్నటువంటి భ్రమలోనే బ్రతుకుతారు మీరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ముందు మాకు అప్పచెప్పబడిన వ్యక్తి యొక్క పరిచర్య తలాంతులు ఏంటి, అసలు ఎన్ని వర్గాలకు సంబంధించిన వరాలు ఇవ్వబడ్డాయి, అసలు వరాలలో ఎన్ని వరాలు ఉన్నాయి, వాటి తలాంతులేంటి, అసలు నేను పిలుపు ఏంటి అన్న విషయం మీకు స్పష్టత ఉండాలా. లేకుండా ఎవరో ఒకరు వారానికి వచ్చి ఒకరు నిలబడి చెప్పి వెళ్ళిపోతుంది సరిపోతుంది కదా అనుకునే కాపర్లను పెట్టుకుంటే సంఘానికి దిశానిర్దేశాలు ఉండవు. ఇక ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. అది నా మాట వింటున్నారా? మీరు కనుగొనాల్సింది అదే. అంటే బ్రదర్ మేము ఆల్రెడీ ఎన్నిక చేసుకున్నాంగా, ఇప్పుడు కనుగొని ఏం లాభము?
ఇప్పటి కాదు, ఈ జీవితాంతంలో కాపర్ని ఎన్నుకునే హక్కు సంఘానికి ఉంటుంది. ఇది సంఘం యొక్క అధికారము. ఖచ్చితంగా ఎప్పటికైనా ఎన్నుకోవచ్చు. నిజంగానే పిలుపున్నదా? ఇది కాపర్ల విషయంలో దేవుడు కలిగి ఉన్న చిత్తం. ఈ చిత్తాన్ని మీరు కనుగొనకుండానే ఊరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి బోధిస్తుంటే వినేస్తారా? ఎవరు పడితే వాళ్ళు చెప్పి ఒక బోధన మీ ముందు పెడుతుంటే దాన్ని అంగీకరించేస్తారా? అలా ఉండదు. వీటన్నిటి విషయంలో మీరు ప్రార్థన అనే ఆయుధము ద్వారానే మీరు కనుగొనగలుగుతారు. యు నీడ్ టు ఆస్క్, ప్రభువా అసలు మాకు ఏం అనుగ్రహించావు? అసలు మా పరిచర్య బంగారమా, వెండ, మంట, కర్రనా? మాకు తెలియాలి ప్రభువా. మాకు అప్పచెప్పబడినటువంటి పనివాడు 5 పరిచారిక వర్గాలు ఏ ఏ వర్గాలకు సంబంధించిన వ్యక్తి, వరాలలో ఏ ఏ వరాన్ని కలిగి ఉన్న వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? తొందరలో నేను మీకు దేవుడి చిత్తం అయితే ఎక్కడో నాకు తెలియదు, కానీ 5 పరిచారిక వర్గాల గురించి నేను చెప్పబోతా ఉన్నాను. అన్ని వర్గాలు సమానమైనవి కావు. అన్ని 5 వర్గాలు 5 సమానంగా ఉండవు. వరాల విషయంలో ఒక్కొక్క వర్గం ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. నమాట వింటున్నారా? టీచర్ అనేటువంటి ఉపదేశకుడి వర్గంలో మీకు శక్తిని గూర్చినటువంటి వరాలు కనబడవు ఎక్కువ. వరాలలో శక్తిని గూర్చిన వరాలు 3 ఉంటాయి. ఒకటి విశ్వాసము, స్వస్థతలు, అద్భుతాలు. ఇది అపోస్తులు ఎక్కువ కనబడతాయి మీకు. కరెక్టేనా? నేను మీకు 5 పరిచారిక వర్గాలు చెప్పిన దినాన మీరు గ్రహించగలుగుతారు. అసలు కాపర్ని, సంఘాన్ని, పరిస్థితుల నడిపింపులను కూడా వివేచించడం రాగలగాల మనకి. ఇది రాకపోతే ఎల్లవేళ్ళ తప్పుడు అంచనాలను ముందుకు సాగిపోతాం. అందుకే దేవుడి ప్రవక్త అంటాడు, ద బెస్ట్ వే టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొనడానికి మంచి ఉన్నతమైనటువంటి మార్గము ప్రార్థన. ఏ జెన్యూన్ ప్రేయర్, ఒక నిజమైన ప్రార్థన దేవుడి యొద్ద నుంచి ఆయన చిత్తాన్ని మనకు బయలుపరిచేదిగా ఉంటుంది. నా మాట వింటున్నారా? పౌలు గారు తనకుండే ముళ్ళుల గురించి అధికంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు అన్నాడు ఆయన. ఇదేగా సమాధానము. వెదర్ తీసేస్తానో తీయననో ఇంకా ఎదురు చూడాలనో ఏదో ఒక సమాధానాన్ని మనం పొందుకోగలిగేదే నిజమైన మొర్ర. నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, నాకు ఇంకా సమాధానం రావట్లేదంటే కొన్ని సందర్భాలను దేవుడు నిన్ను ఎదురు చూచేటట్టుగా చేస్తాడంట బ్రహ్మం గారు. ఓన్లీ ఇన్ సమ్ స్పెషల్ కేసెస్. కొన్ని సందర్భాల్లో నీలో ఓపికను, సహనమును ఉత్పత్తి చేసే దగ్గర నేను ఎదురు చూసేలాగా చేస్తాడు. కానీ మిగిలిన విషయాల్లో ఒక నిజమైన మొర్ర, నిజమైన ప్రార్థన నీకు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని బయలుపరిచేదిగా ఉండాలా. ఎందుకంటే ఇక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజు తనకు ప్రవక్త ద్వారా వచ్చిన దేవుడి స్వరాన్ని విని మరణమైపోబోతున్నాను అనే విషయం తెలియగానే ఒక గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయుచుండగా ఆయన విషయంలో దేవుడి చిత్తాన్ని వెంటనే పొందుకోగలిగే ప్రార్థనగా అది ఉంది అక్కడ. ఎంత సమయం పట్టిందో తెలుసా? బ్రహ్మం గారు అంటారు, కొన్ని అడుగులు అటువైపు వేయగానే దాటక మునుపే వెనక్కి తట్టు తిరగమని ఆజ్ఞ పొందిన ప్రవక్తగా అక్కడ నిలబడ్డాడు యేషయ్య. దట్స్ ఏ నిజమైన మొర్రపెట్టుడు. దట్స్ ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్. నిజమైనటువంటి ప్రార్థన, నిజంగా మొర్రపెట్టినటువంటి ప్రార్థన అలాగున దేవుడి చిత్తాన్ని మనకు బయలుపరిచినట్లుగా చేస్తుంది. నమ్మచ్చ వింటున్నారుగా? ఆయన నిజమైన మొర్రగా ఏది చేసిందంటే ఆయన యథార్థవంతమైన తన హృదయము, తను విడిచినటువంటి కన్నీరు, తాను కలిగినటువంటి దేవుడి పైన ఆధారపడిన విధానమే ఆయన ప్రార్థనను ఒక నిజమైన మొర్రగా మలిచింది అక్కడ. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? నీవు విడిచిన కన్నీరు నేను చూసి తిని అన్నాడు ఆయన. ఎస్, ఖచ్చితంగా దేవుడు కన్నీటి విషయం లెక్క కలిగి ఉన్నాడు. హీ డస్ కౌంట్ ది ఐ డ్రాప్స్ కదా. కన్నీటిని ఖచ్చితంగా లెక్కిస్తున్నాడు ఆయన. మన ప్రార్థనలో కన్నీటి ప్రార్థనకు ఉండే ప్రాముఖ్యత మనకు ప్రత్యేకంగా చెప్పుకున్నాము. మీరు మర్చిపోబాకండి, దానికంటే ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. కానీ ప్రతి కన్నీరు ప్రార్థన వినబడుద్దా? ఇది ఒక సమస్య. ఇదొక సమస్య. నేను కొంతమంది పాస్టర్లు చెప్పగా విన్నా, నేను కన్నీడు ప్రార్థన చేస్తుంటే ఆ విశ్వాస జీవితం బుగ్గిపోలే. నేను పాస్టర్ని కాబట్టి నేను కన్నీటి ప్రార్థన చేశానంటే వాడి జీవితం బుగ్గిపోలే అన్నటువంటి ముసలమ్మ శాపనార్థాలు పెట్టేటువంటి పాస్టర్లు లేకపోలేదు. అయ్యా, దావీదు 7 దినాలు ఏడ్చాడు తన కొడుకు చచ్చిపోబోతున్నాడు అన్న విషయాన్ని విని. ఉపవాసం ఉండి ఏడిస్తే నెరవేర్పు జరిగిందా? లేదు. కన్నీటి ప్రార్థనలో కూడా మళ్ళీ దేవుడి యొక్క షరతుల్లో లోబడి ఉండాలి. అది దేవుడి యొక్క ప్రార్థన షరతుల్లో లోబడి ఉండాలి.
నేటికి దేవుడి స్వరాన్ని వినలేకపోయినటువంటి ప్రజలు ఉన్నారు. నేటికి ఒక విషయంలో దేవుడి చిత్తం ఏమిటో కనుగొనలేని క్రైస్తవుల ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పటికీ సమాధానం కోసము, వ్యక్తిగతమైనటువంటి శాంతి కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళ యొక్క ప్రార్థనలకు దేవుడి యొద్ద నుంచి ఏ ప్రతిఫలం రాకుండా నిశ్చేష్టులుగా అట్లాగే నిలబడిపోయిన ప్రార్థనలు నేటికి ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం ఎలా తెలియకపోవడం వల్ల. They don't know still what is prayer and how to pray. ప్రార్థన చేయడం ఎలా కూడా తెలియడంలే. ప్రార్థన చేయడం అంటే వందల వేల లేఖనాలు ఎత్తి చూపించడం కాదు. ప్రార్థన చేయడం అంటే అత్యధిక సమయం ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేయడం అంటే ఏది ఎదుటివాడికి మన గోడు వినబడే అంతగా చేసే ప్రార్థన కాదు అది. ప్రార్థనలో ఆయన అంటాడు, ఆల్ ఇట్ టేక్స్ ఎ ప్రిపేర్డ్ హార్ట్. సిద్ధపరచబడిన హృదయము, ఏది దేవుడు అంగీకరించినటువంటి రీతిలో సిద్ధపరచబడిన హృదయం ఉండి తీరాల. అసలు ఆయన యుద్ధ నుంచి ఏదైనా ఒక సమాధానాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, ఆయన యుద్ధ నుంచి దాచిపెట్టబడ్డ విషయాలు కానీ, మర్మాలు కానీ పొందుకోవాలంటే ప్రార్థించడానికంటే మునుపు ఆయన ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో అదే హృదయ స్థితిలోనికి మనం మలచబడి తర్వాత అడిగి చూడు, పొందుకోకపోతాడు. ఆయన యొక్క అదే ఆత్మగుణ లక్షణాలు కలిగి ఉండాలా. ఆయన ఎలా క్షమిస్తాడో, ఎలా గద్దిస్తాడో. అయ్యా మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు దైవికమైన ప్రేమ అంటుంటే ఓర్చుకోవడమే దైవికమైన ప్రేమ అంటున్నారు. మీలో చాలామంది అదే డిస్కషన్ చేస్తున్న విషయాలు నాకు వినబడ్డాయి. దయ్యపు మాటలు అవి. దైవికమైన ప్రేమ అంటే సరిచేయడము. డివైన్ లవ్ ఈజ్ కరెక్షన్. నేను మీకు దాని మీద ఒక ప్రత్యేక వర్తమానమే చెప్పాను. దైవికమైన ప్రేమ అంటే ఓర్చుకోవడం మాత్రమే కాదు. దైవికమైన ప్రేమ నీకు తెలిసి ఉండాలి. ఎంతవరకు ఓర్చుకోవాలి, ఎక్కడ ఖండించాలి తెలుసుకోవడమే సరైన దైవికమైన ప్రేమ. నీ పిల్లోడు నేను కొడుతూ ఉంటే నువ్వు ఓర్చుకుంటుంటావు. చేతితో గుద్దుతా ఉంటాడు, నువ్వు ఓర్చుకుంటావు. సడన్గా వాడి చేతిలోకి ఒక పదునైన కత్తి వచ్చింది, ఏం చేస్తావు? పొడుగున్నా అంటావా? ఏం చేస్తావు? నీకు తెలుసు ఇప్పుడు దీన్ని గద్దించవలసిన సమయం వచ్చిందని తెలుసు నీకు. అంటే ఎక్కడి వరకు ఓర్చుకోవాలి, ఎక్కడ గద్దించాలి, ఎక్కడి వరకు సహించాలి, ఎక్కడ సరిచేయాలి, ఇది తెలుసుకోవడమే సమయోచితమైనటువంటి ప్రేమ, దైవికమైన ప్రేమ. అన్నిటినీ తాలుకొని ఏది ఎదుటివాడు పాడైపోతుండగా కూడా ఓర్చుకొని సహించగలిగేదని దైవికమైన ప్రేమ అనరు. ముందు ఈ భ్రమలు అనేటువంటి ఈ గోడని బద్దలు చేయాల. దైవికమైన ప్రేమ అంటే సహించడం మాత్రమే కాదు, సరిచేయవలసిన చోట సరిచేయడము, గద్దించవలసిన చోట గద్దించడము. దాన్ని దైవికమైన ప్రేమ అంటారు. దేవుని యొక్క ప్రవక్త అంటారు, నీ పిల్లవాడు రోడ్డు మీదకి వెళ్ళి ఒక బురద గుంటల వాడు దుంకుతూ గెంతులేస్తూ ఆడుతూ ఉంటే నువ్వు రానన్నా, లోపలికి రానన్నా అని నువ్వు పిలవవు కదా అంటాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటాడు, ఒక బెత్తం తీసుకొని నువ్వు బయటికి వెళ్ళి 4 ఆయనకి చరిచి లోపల తీసుకొస్తావు కదా. ఇది ప్రేమలో భాగమా, శత్రుత్వమా? ప్రేమలో భాగమే. కానీ ఇక్కడే క్రైస్తవులు చూసుకునేప్పుడు వ్యత్యాసమైనటువంటి నియమాలు పెట్టుకున్నారు. నేను తప్పు చేస్తే మీరు ఏం చేయాలి? నా కోసం మీరు ప్రార్థన చేయాలి కదా. అంటే గద్దించవచ్చా, సరిచేయొచ్చా? అయ్యో, దేవుడు నియమించిన దైవికమైన ప్రేమను మనం కొత్త అర్థాలు తీసుకొచ్చేసాను కదా. లేదు, నేను తప్పు చేశాను, మీకేం కావాలి? నేను తప్పెత్తద్దు. ఏం చేయాలి? ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసుకున్న తర్వాత నా కంట్లో నలుసెత్తువా అని మాట్లాడుకొని లేఖనాలకు మరొక లేఖనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు మాట చెప్పనయ్యా, ఎదిరించడానికి దుష్టుడు కూడా లేఖనాలే వాడతాడు. ఎదుటివాళ్ళలో తప్పులు ఎతకడానికి వాడు లేఖనాలే వాడతాడు. కరెక్టేనా? యేసు ప్రభువు బలులు విసిరేసినప్పుడు 1000 లేఖనాలు వాడవచ్చు. అక్కడ కోపగించడానికి నిదానించు వాడై ఉండాలిగా, దుష్టుడు ఎత్తుతాడు ఆ మాటలు. కరెక్టేనా? దైవికమైన ప్రేమ అంటే సహించేదిగా. ఎందుకు సహించలేదు? తప్పు చేస్తున్నామని తెలిస్తే ప్రార్థన చేయాలి కానీ ఇట్లా డైరెక్ట్ అందరి ముందు అనొచ్చా? నా మాట వింటున్నారా? ఎవరు ఏది చేసినా దానికి 2-3 లేఖనాలు రెడీగా ఉంటాయి. నువ్వు కూర్చుంటే ఎందుకు ఎక్కువసేపు కూర్చున్నావు, సోమవారులుగా ఉండొద్దుగా అనేటోడు ఒకరు ఉంటారు. ఎక్కువసేపు పని చేస్తున్నావు అనుకో, సంపాదన ఆశ ఎక్కువ ఉంది, డబ్బులు వెతికివాడు ఎప్పుడు పాడైపోతాడని చెప్తుంది అనేవాళ్ళు ఒకడు ఉంటాడు. కరెక్టేనా? ఎక్కువ మాట్లాడావనుకో, నువ్వు మాట్లాడడానికి నిదానించాలి, వినుటకు వేగిరపడాలని చెప్తాడు. పూర్తిగా మౌనంగా ఉన్నావనుకో, ఉప్పు వేసిన సంభాషణడు ఉప్పు అంతే, మొత్తం పూర్తిగా ఉప్పు వేయకపోతే పాడైపోతాం అనేవాడు ఉంటాడు. ప్రతి విశ్వాసి ప్రతి చోట ప్రతి స్పిరిటు వాక్యం పట్టుకునే వస్తుంది. కానీ ఆ వాక్యముని సరైన స్థలాల్లో సరైన రీతిలో విభజించి పెట్టడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ. ఇది జరగాల.
ఇది జరగకుండా, ఎందుకంటే నాకు తెలుసు, నేను ఖండించినప్పుడు కూడా నాకు విరుద్ధంగా కొంతమంది వాక్యాలు చూపించే మాట్లాడతారు. ఒక విశ్వాస తప్పు చేస్తే మరొక విశ్వాసం కూడా లేఖనం ఎత్తి చూపించే మాట్లాడతారు. కానీ వారందరూ కలిసి ఇరువురు కూడా లేఖనం దగ్గరకు వచ్చి చూపిస్తే ఇద్దరు తప్పు అనే కనబడతారు, అందరూ తప్పు అని కనిపిస్తారు. అట్లా కాదు, లేఖనములతోనే మనము మార్పు చెందబడాలి. కానీ ఆ లేఖనాలలో కార్నల్ మైండ్ అంటాడు బ్రహ్మం గారు. ఏమంటారంటే కార్నల్ మైండ్, వాక్య విషయంలో కార్నల్ మైండ్ ఉండకూడదు. సంపూర్ణమైన సమగ్రమైన సమాచారం కావాలి. అయ్యి రక్షించబడడానికి ఏం కావాలి? విశ్వాసం చేత రక్షించబడదు అనగానే ఒక్క లేఖనాన్ని పట్టుకొని ఒక పెద్ద సంఘశాఖ తయారైంది. అవునా? లూథర్ గారి కాలం అదే. ఆ ఒక్క లేఖనం ద్వారానే రక్షించబడతారు, ముందుకు సాగిపోయినారు వాళ్ళు. అంటే లేఖనాలలో ఏదో ఒకటో రెండో మాత్రమే తీసుకొని భక్తిని కట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ పరిస్థితి అంతే. కానీ లేఖనాల దగ్గర అన్ని సమగ్రమైన సమాచారం దగ్గర తీసుకొచ్చి పెడితేనే దేవుడి సంపూర్ణ చిత్తం బయటపడుతుంది. ఇంతకీ దేవుడి సంపూర్ణ చిత్తంలో విశ్వరంజనం చేయొచ్చా చేయకూడదా? ఓన్లీ పాత నిబంధనలు 1-2 లేఖనాలు పట్టుకున్నాం అనుకో చేయమంటాడు. ఇప్పటికి కొంతమంది చేస్తున్నారుగా. ఎవరు? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 1-2 లేఖనాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏమి లేఖన ఆధారం లేకుండా చేయట్లేదు. ప్రార్థన విషయంలో కూడా అంతే. ప్రార్థనలో కూడా సమగ్రమైనటువంటి వర్తమాన వాక్య సంబంధమైన విషయాలన్నింటిపైన అవగాహన కలిగి మనం ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన వెనువెంటనే జరగకపోవచ్చు, సమాధానం అయితే పొందుకుంటావయ్యా. నువ్వు ఖచ్చితంగా సమాధానాన్ని తప్పకుండా పొందుతావు నువ్వు. ఆమేన్. మరొక విషయాన్ని గమనించుదాం. ప్రార్థన ఏమి చేయును? ప్రార్థన దేవుడి యొక్క చిత్తాన్ని బయలుపరచును. ఆమేన్. తర్వాత మరొకటి చూద్దాం. 64-0321B 64-0321B దాంట్లో 54వ పేరు చూడండి. అక్కడ అంటాడు, వి నీడ్ మోర్ రిబెకాస్. అంటే మనకి ఈ రోజున చాలా మంది రిబకాలు కావాలి. ఎందుకని? ఎవ్రీవేర్ యు సీ, ప్రతి చోట నువ్వు గమనించినట్లయితే ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అది ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థన మారుస్తుంది. వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏమి చేయను? ఏ పరిస్థితినైనా సరే మార్చగలిగేదే ప్రార్థన. ఆమేన్. నీవు నియంత్రించలేని దానిని ప్రార్థనతో నియంత్రించగలుగుతావు. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, నేను వాడికి వర్తమానం చెప్పాను, సువార్త తెలియజేశాను, వాడు ఇంకా రక్షణ పొందుకోవడానికి వాడి మనసు మార్చబడతలా. నేను లేఖనాలు ఎన్ని చూపించాలో, ఎంత వివరణ ఇవ్వాలో అన్నీ ఇచ్చాను, అయినా వాడిలో మార్పు కలగలేదు. ఇప్పుడు నాకున్న ఏకైక ఆయుధము ప్రార్థన ఒకటే. నేను చెప్పేశాను, మందిరానికి రావాలని, వాక్యం వినాలని, ప్రార్థన చేయాలని, దేవుని ఆశ్రయించాలని, రక్షణ పొందాలని, నిత్య జీవం పొందుకోవాలని చెప్పవలసింది చెప్పేశాను నా పిల్లలకు. కానీ నేను చేయవలసినటువంటి నా కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత నా దగ్గర ఉన్న మిగిలి ఉన్నటువంటి ఏకైక గొప్ప ఆయుధం ప్రార్థన ఒకటే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. తర్వాత చూడండి, ఇఫ్ యు లే యువర్ హ్యాండ్స్, ఇఫ్ యు లే యువర్ హస్బెండ్, నీవు ఒకవేళ నీ భర్త పైన కానీ, రక్షింపబడని నీ వ్యక్తుల పైన కానీ నీవు వారిని దేవుని ఎదుట వారి పైన చేతు నుంచి నువ్వు ప్రార్థన చేస్తే, ఏదో ఒక చోట ఆయన నీ ప్రార్థనలకు ప్రతిఫలంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? ప్రార్థన. ఇక్కడ మనం మాట్లాడుతుంది కుటుంబ ప్రార్థన. మరి ప్రత్యేకంగా ఏంటది? కుటుంబ ప్రార్థన. మీ కుటుంబంలో రక్షింపబడని వారు ఎవరైనా ఉన్నారా? నీ బంధువర్గంలో రక్షింపబడని, రక్షణ పొందుకొని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు సుజన్న వెస్లీని ఉదాహరణగా చూపిస్తాడు. చూపిస్తూ ఆమె కుటుంబ ప్రార్థన చక్కగా చేసిన స్త్రీ. అమ్మ మంచిగా వినాలా, రక్షణ పొందుకొని పిల్లలు కలిగిన తల్లి నీకు చెప్తున్నా నేరుగా. ఫస్ట్ నేను నీతోనే మాట్లాడుతున్నా. సుజన్న వెస్లీ తన కలిగి ఉండేటువంటి 11-17 మంది పిల్లల్లో ఒక్కొక్కరి దగ్గర అరగంట వ్యక్తిగతంగా వాళ్ళ కోసం చేతుల నుంచి ప్రార్థన చేసింది ఆమె. అలాగ మనం చేసామా?
అందుకే కదా మన పిల్లలు ఇంకా రక్షణ వైపు అడుగులు వేయకుండా, ఆసక్తి లేకుండా తిరుగుతున్నారు. మనం చేయవలసిన ప్రార్థనే అదిగా. దేవుడు మనకు పిల్లలు ఇచ్చింది బాధ్యతగా, వారిని దైవత్వం నడిపించాలని. పిల్లల్ని కంటున్న కొలది నీ ప్రార్థనా సమయాలు పెరగాలని నిర్ణయించబడింది. నీకు 4 ఉంటే 2 గంటలు పిల్లలకే, 2 ఉంటే గంట సేపు, 1 ఉంటే అమ్మో ఇట్లయితే కనకుండుటే మేలు అనేరు. ఇట్లయితే కనకుండుటే మేలు కాదు, కనవలసిందే. కన్న పిల్లల కోసం మీరు ప్రార్థన చేయాల్సిందే. ఆమేన్. ఇక్కడ ఆయన అంటాడు, ప్రార్థన పిల్లల కోసము, రక్షింపబడినటువంటి నీ కుటుంబీకుల కోసము, వారిపైన చేతుల నుంచి వారిని ప్రభు యొక్క రక్తం కిందకి తీసుకొచ్చి మీరు నిజంగా మొరపెట్టినట్లయితే వారి కోసం దేవుడు ఎక్కడో ఒక చోట ఇప్పటికిప్పుడు అది జరుగుతుందని గ్యారంటీ లేదు. దేవుడు ఏమన్నాడు, నీవు ఈ కొండను ఇటు వెళ్ళి అటు పడుతుందని నువ్వు చెప్పగానే విశ్వాసం చేత పడుద్ది, కానీ వెంటనే పడదు అంటాడు ఆయన. అట్లాగే నువ్వు ప్రార్థన చేయగానే జరుగుతుంది, వెంటనే జరగకపోవచ్చు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పటికైనా జరిగి తీరాల్సిందే. ఆమేన్. కానీ ఎందుకో కుటుంబ ప్రార్థనల విషయంలో మన సంఘంలో ఇంకా స్పష్టత దొరకలేదనే విషయం నేను గమనించగలిగాను. నా మాట జాగ్రత్తగా వినండి. కుటుంబ ప్రార్థనలో ఇంకా ఈ సంఘము స్పష్టత తెచ్చుకోలేకపోయింది. విశ్వాసి మాట్లాడుకుంటే అన్ని కరెక్టే కనబడతాయి. కరెక్టే నేను చెప్పింది. విశ్వాసి గొర్రె మాట్లాడుకుంటే అన్ని కరెక్టే. ఒక గొర్రె ఈ మార్గం కరెక్ట్ అంటే ఇంకో గొర్రె బే అంటది. అది కరెక్టేనా? బే అంటది అది. కానీ కాపర్ని అడగాల, ఏమని, ఈ మార్గం సరిగ్గానా? కాపర్ చెప్పాలి అది. కరెక్టేనా? కానీ కుటుంబ ప్రార్థన అంటే ఏంటి చెప్పండి అసలు? వాట్ ఈజ్ ఫ్యామిలీ ప్రేయర్? అయ్యో నేనేమన్నా క్లిష్టతరమైన ప్రశ్న అడిగానా అమ్మా? తల్లిదండ్రులు, పిల్లలు, ఇది మలిపేయాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం రాయాలి, అందుకే మలుపుతలేదు. సరే, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి చేసుకునేది కరెక్టేనా? సంఘం కుటుంబం కాదా? సంఘము కుటుంబమేనా? ఇప్పుడు జరిగేది కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన? ఇప్పుడు జరిగాక ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరు ప్రార్థన చేస్తారా? ఎందుకు? ఇది కుటుంబ ప్రార్థనేగా. నేను అడిగేది ఏంటంటే, సంఘం కుటుంబమేగా. ఇప్పుడు ఇది బుధవారం శనివారం దినాల్లో జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక చేస్తారా? ఎందుకు? ఆల్రెడీ సంఘంతో కుటుంబ ప్రార్థన అయిపోయిందిగా. మొట్టమొదటిగా మీకు అసలు కుటుంబ ప్రార్థన ఎట్లా చేయాలని ఒక వర్తమానం చెప్పుకుంటే బాగుండేది, మీకు స్పష్టత దొరికి ఉండేది. దేవుడు కుటుంబము అని దేన్ని అన్నాడంటే, ఇది ఆత్మ సంబంధమైన కుటుంబము. ఇక్కడ నువ్వు ఒకడికొకడు సహాయాలు చేస్తావు కానీ 100కు 100% బాధ్యత కలిగి ఉండవు. ఉదాహరణకి సమయల్ బ్రదర్ గారు ఉన్నారు. ఆయన యొక్క భార్య పైన, తన పిల్లల పైన మాత్రమే లెక్కప్పజెప్పవలసిన వ్యక్తిగా, అధికారిగా ఉన్నాడు. దేవుడు వారిని గురించి లెక్క అడుగుతాడు. ఆయనని జేసన్ గురించి లెక్క అడుగుతాడా? ఎదిదని గురించి లెక్క అడుగుతాడా? ఎవరి గురించి ఎవరు లెక్క అడుగుతాడు? ఎవరిపైనైతే ఒకరికి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడో, ఇక్కడ వ్యవస్థలు వేరు. ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క అధికార స్థాయిలు పెట్టాడు ఆయన. కరెక్టేనా? కుటుంబంలో పిల్లలు, భార్య, భర్త, క్రీస్తు. సంఘములో విశ్వాసి, డీకన్స్, ట్రస్టీస్, లేకపోతే ఎవరెవరైతే దేవుడు అక్కడ కొంతమంది అసిస్టెంట్ పాస్టర్గా పెట్టుకుంటారో వాళ్ళు, తర్వాత కాపరి, తర్వాత దేవుడు. అంతేనా కదా? ఇది 2 భిన్నమైనటువంటి స్ట్రక్చర్స్. ఈ రెండింటిలో అధికార స్థాయిలు వేరు, అధికార బాధ్యతలు వేరు. కరెక్టేనా? ఇప్పుడు ఇది సంఘం అన్నాక కుటుంబంగానే ఉండి తీరాలి. కానీ ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను కదా, చెప్పుతుండగా స్త్రీలకు వాక్యం అర్థం కాలే, మీకు అర్థం కాలే. మీరేం చేయాలి? మీరు నా దగ్గరికి రావాలంటే నా భార్య ఉన్నప్పుడు నా దగ్గరికి రావాలి, లేదా నీ భర్తను పట్టుకొని వచ్చి నా దగ్గర కూర్చొని మాట క్వశ్చన్ అడగాల. కరెక్టేనా? కానీ నా భార్య అన్నట్లు అడగదే. నా భార్య వాళ్ళ డాడీని తెచ్చుకొని పెట్టుకుంటుందా? వాళ్ళ అమ్మని తెచ్చి పెట్టుకుంటుందా?
ఎందుకు? కుటుంబ స్థాయి వేరు, సంఘ స్థాయి వేరు. కరెక్టేనా? తర్వాత మీరు మొట్టమొదటిగా స్త్రీలు తమ 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 పురుషుల దగ్గర నేర్చుకోవాలా. కరెక్టేనా? స్త్రీలు తమ తమ పురుషుల దగ్గర నేర్చుకోవాలా. ఇది బాధ్యతల విషయంలో వ్యత్యాసాలు, వేరు వేరు విషయాలు. ఈ రెండింటి యొక్క నియమాలు వేరు, ఈ రెండింటిలో ఉండేటువంటి అర్హతలు, బాధ్యతలు వేరు. కుటుంబంలో బాధ్యతలు వేరు, ఇక్కడ బాధ్యతలు వేరు. సంఘం అనేది, కుటుంబం అనేటువంటి ఆలోచన 100% సత్యము. కానీ కుటుంబ వ్యవస్థను, సంఘ వ్యవస్థను రెండు కలిపేశారనుకో, కుటుంబ సమస్యలే సంఘం మీద రుద్ది సంఘం ఇప్పటికే చాలాసార్లు బాధపడ్డది కూడా. ఎస్ ఆర్ నో? మీరు కుటుంబ సమస్యలు, సంఘ సమస్యలు రెండు మిళితం చేయదగింది కావవి. రెండింటికి స్పష్టమైన గీత ఉంటుంది. ఆ గీత సమయోచితమైన వివేచనతో కూడుకున్న విషయం. అది ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం లేదనుకో, నాకు సంఘం లేదు బ్రదర్, రెండు సమానమే అన్న వాళ్ళు ఉంటే చెప్పండి, నాకు 8.5 లక్షల అప్పు ఉంది, ఎవరు తీరుస్తారు? నా కుటుంబీకులు. అర్థం కాలేదా? నా కుటుంబీకులు అప్పు తీర్చే ఎవరు ఉన్నారు? నేను ఒక్కోనేనా? ఇక్కడ కుటుంబము కేవలం ఎక్కడా? ఇది ఎక్కడ అంటే మీకు చూపిస్తా. ఇది ఎలాంటి కుటుంబాన్ని? ఒకటి, రక్త సంబంధీకులు కాకుండా, నా మాట మంచిగా వినండి, రక్త సంబంధీకులు కాకుండా ఉండే వాళ్ళను కుటుంబం అనే ఒక స్పెషల్ యూనిట్ కింద, దాన్ని ఏమంటారు? దేవుడి యొక్క ప్రవక్త గారు చెప్పే మాట ఏంటంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అంటాడు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడు, వాడికి రేపు పొద్దున పెళ్ళయింది, వాడికి ఒక భార్య వచ్చింది. ఆమెకి ఏదన్నా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలనుకుంటే ఆమె నా దగ్గర రావాలా, వాడి దగ్గరికి వెళ్ళాలా? భర్త దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మేమిద్దరం ఒకే ఇంట్లో బతుకుతున్నాము, అయినా అక్కడికి వెళ్ళాల్సిందేనా? ఎందుకంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషనే వేరు. అసలు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ విధానం ఏదైనా పద్ధతి అలాంటిది. నా మాట వింటున్నారుగా? ఇక్కడ వేరు వేరు బాధ్యతలు, వేరు వేరు విషయాలు ఉంటాయి. ఇక్కడ కేవలం మనము ఆత్మ సంబంధమైన విషయాలను కుటుంబం అనుకుంటున్నాం, కానీ నిజంగా ఈ సంఘాన్ని కుటుంబంగా మలచాలన్నదే, మార్చాలన్నదే మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. నా బలమైన ధ్యేయం కూడా అదే. కానీ దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సంఘమా, మీరందరూ కుటుంబంగా నివసించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? లేరా? ఉన్నారా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. మీకు తెలుసు, నేను ఒక విషయం 2 సార్లు అడిగితే మీకు అర్థమైపోద్ది. ఏదైనా 2 సార్లు అడిగారంటే మీకు తెలిసిపోద్ది నెక్స్ట్ ఏం జరుగుద్దో. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. నీకు అయ్యా వ్యక్తిగతమైన మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సంఘం అనే కుటుంబ స్థాయి వరకు తీసుకురావడానికి కావాల్సిన విషయాలు చెప్తున్నాను నేను మీకు. మంచిగా వినాలా. వీరు ఎవరు? బాప్తిసం పొందిన చాలా మంది 3000 మంది గురించి మాట్లాడుతున్నారు. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందును, ఎక్కడెక్కడ ప్రార్థనలో కూడా, సహవాసంలో కూడా, బోధలో కూడా, రొట్టె విరుచులలో కూడా ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ. ఇప్పుడు గమనించండి అయ్యా, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక కుటుంబం అనే ఒక వ్యవస్థను, సంఘం అనే వ్యవస్థను రెండింటిని కలిపి ఒక్క కుటుంబంగా మార్చగలిగేటువంటి ఉన్నతమైన ధ్యేయాన్ని గురించి మాట్లాడుతున్నా. ఇది మంచిది, కానీ దీనికి యు నో వాట్ ఇట్ టేక్స్ టు డూ దట్. అది చేయడానికి ఏమేం కావాలో తెలుసా? ఇప్పుడు ఆ వచనం చూడండి, కంటిన్యూ. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి కలిగినదంతయు సమిష్టిగా అంటే ఏంటో తెలుసా? అంతేంటో తెలుసా? సమయలు గారికి ఉండే 4 ఎకరాల పొలం కావచ్చు, నాకుండే 2 ఎకరాల పొలం కావచ్చు, ఈయనకుండే 0 పొలం కావచ్చు, అన్ని కలిపి అమ్మి ఒక చోట పెట్టి కుటుంబంగా కట్టబడాలా? ఇది కుటుంబ వ్యవస్థను, సంఘ వ్యవస్థను ఏకంగా కలిపే కుటుంబము. ఇక్కడికి తీసుకురావాలన్నదే మన తాపత్రయము. కానీ ఇది జరగదు.
ఇక్కడ అడ్డుపడుతుంది. ఏది? గుండె అడ్డుపడుతుంది. అమ్మ నాది 10 ఎకరాలు, వంది 0. సమిష్టిగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆస్తులు సమిష్టియే, అప్పులు సమిష్టియే. కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, సంఘంగా మన కుటుంబంగా మారతారు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? రేపు పొద్దున్న వకీల్ని పిలిచి ఆస్తి పత్రాలు తీసుకురండి బయటకు ఒకసారి. సమిష్టి కుటుంబం అంటే చూపిస్తా. నేను ఈ వాడంతా కొనేస్తా, మొత్తం అంతా ఒక హాస్టల్ నడిపించేసి సమిష్టి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తా. నేను సిద్ధంగా ఉన్న దానికి. మీరు సిద్ధంగా ఉంటే రేపు పొద్దున మీ ఆస్తి పత్రాలు పట్టుకురండి అయ్యా. మీరు తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టండి మీ ఆస్తులన్నీ. నేను చూపిస్తా. కుటుంబ వ్యవస్థను, సంఘ వ్యవస్థను ఏకము చేసి ఒక దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కుటుంబం, సమిష్టి కుటుంబాన్ని ఏర్పాటు చేయమంటే ఏంటో నేను చూపిస్తా. ఈ 2 వేరు ఇన్స్టిట్యూషన్స్. కుటుంబ వ్యవస్థ వేరు, సంఘ వ్యవస్థ వేరు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అంతేనా కాదా? ఒకటి భౌతికమైనది, మరొకటి ఆత్మ సంబంధమైనది. ఈ మాత్రం కూడా మనకు తెలియపోతే ఎలా? ఒకటి భౌతికమైనది, మరొకటి మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. కాపరి ఆత్మ సంబంధమైన భర్త. అంతేనా కదా? నేను ఆత్మ సంబంధమైన భర్తని, నాకు 50 లక్షలు తీసుకురా అంటే ఏమంటాను? ఏం చే అరే, ఆత్మ సంబంధమైన భర్తను పట్టుకొచ్చి భౌతిక సంబంధమైన భర్తతో సమానంగా పెట్టామనుకో, మనం కాదు బయట అన్యుడు మన నోర్లు తెరిచి నోట్లు ఉంచుతాడు వాడు. ఎసార్నో? ఏది భౌతికమో ఏది ఆత్మీయమో తెలియకుండానే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము. వై వీఆర్ గెట్టింగ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్? ఒకటి ఆత్మీయమైన దానికి, ఒకటి భౌతికమైన దానికి వ్యత్యాసాలు తెలియడం లేదా? నీకు ఒక భౌతికమైన భర్త ఉంటాడు, ఆత్మ సంబంధమైన భర్త ఉంటాడు. నీకు ఒక భౌతికమైన కుటుంబం ఉంటుంది, ఆత్మ సంబంధమైన కుటుంబం ఉంటుంది. ఈ 2 వేరు, 2 స్పష్టమైనటువంటి వేరు విషయాలు. అంతేనా? కానీ ఈ రెండింటిని కలిపేటప్పుడు హద్దులు ఉంటాయి, వాటికి నియమాలు ఉంటాయి. నేను సంఘం అంతటిని ఒక కుటుంబంగా, ఆత్మీయంగాను భౌతికంగా మలచాలని ఆశపడుతున్నా. కానీ అది చేయడానికి ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నారు మనుషులు, భౌతికంగా సిద్ధంగా లేరు ఈ రోజుల్లో. భౌతికంగా సిద్ధంగా ఉండాలంటే ఆస్తులు పోగొట్టుకోవాలి, ఎదుటోడి లక్షల అప్పులు మనం మీద వేసుకోవాలి, ఏ అప్పు లేని మనము అప్పుల పాలవ్వాలి. అయ్యా, క్షమించాలి. భౌతికమైన దాన్ని, ఆత్మీయమైనటువంటి నియమాలకు రెండింటికి వ్యత్యాసమైన బాధ్యతలు ఉన్నాయి. 2 వేరు ఇన్స్టిట్యూషన్స్ ఇవి. ఇంకోటి, కుటుంబ ప్రార్థన అంటే అందరి యొక్క ఆలోచన విధానం చెప్పనా? జాగ్రత్తగా వినండి. అసలు కుటుంబ ప్రార్థన ఎలా జరగాలో తీసేద్దాం. దీన్ని ఎలా జరగాలో ఒక క్లారిటీ చెప్తాను. కుటుంబ ప్రార్థన అందరూ ఏమనుకుంటారంటే, రాత్రి పూట పడుకునేటప్పుడు అందరు కలిసి చేసుకునేదే ప్రార్థన, కుటుంబ ప్రార్థన. మెజారిటీ ఇదేనా అందరి ఆలోచన? కరెక్టేనా? మెజారిటీ పర్లేదు, కూర్చో, నేను గ్యాప్లో రాస్తా. అంతేనా? అందరికి ఇదే ఆలోచన ఉంటుంది. కరెక్టే కదా? కానీ కుటుంబ ప్రార్థనలో ఏమేమి ఉండాలో తెలుసా? చెప్తాను చూడండి. కొటేషన్ అయ్యా, సరి చేసుకోవడానికి వచ్చారా? లేకపోతే నా చేత కాసేపు మీరు మంచోళ్ళు గొప్పలు అనిపించుకోవడానికి వచ్చారా? సరి చేసుకోవడానికేగా. సరి చేసుకుందాం. 62-0520. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మీరు చాలామంది కుటుంబ ప్రార్థన చేసి మీరు సరి చేసుకోవాలి. చాలామంది కుటుంబ ప్రార్థనలు ఉండట్లేవు, సరి చేసుకోవాలి. నేను చెప్తాను ఎట్లా చేసుకోవాలనే విషయం. 62-0520 పర్సివరెన్స్ అనే వర్తమానంలో 68వ పేర చూడండి. దావీదును చూడండి. ఆ చిన్న దావీదు, ఏ అనుమానము లేదు. హోమ్ మొత్తం చదవాలి, పోలీస్ స్టాప్ దాకా చదవాలి ఎప్పుడైనా. లవ్లీ ఎక్కడంటే ఒక మంచి విశ్వాసవంతమైన కుటుంబములో, ప్రేమ కలిగిన కుటుంబంలో దావీదు పెంచబడ్డాడు. ఆయన తండ్రి యెషయా, అతను మంచి దేవుని యొక్క పనివాడు. ఆయన చెప్తాడు నాటకీయంగా ఒక కుటుంబ ప్రార్థన విధానాన్ని దావీదు కుటుంబాన్ని జరిగిన దాన్ని బ్రహ్నంగా ఊహిస్తూ చెప్తారు. నాకు ఎలాంటి అనుమానం లేదు. ఏది? యెషయి యొక్క కుటుంబములో ఆ పిల్లలందరూ కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కుటుంబం అంతా, మంచిగా గమనించండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కుటుంబం అంతా ప్రార్థన. ఏది? వారు పడుకోవడానికంటే ముందు
వారు కుటుంబ ప్రార్థనను కలిగి ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కుటుంబ ప్రార్థన ఏమేమి ఉండాలని చెప్తాడు. ప్రాబబ్లీ రీడింగ్ ద స్క్రోల్స్ అంటే లేఖనములను చదువుట. అయ్యా, కుటుంబ ప్రార్థనలు ఏమేమి ఉంటాయి? లేఖనాలు చదవడం ఉండాలా ఖచ్చితంగా. ఉంటుందా మీ కుటుంబ ప్రార్థన అందరిలో? అసలు కుటుంబ ప్రార్థన జరుగుతాం మీ ఇళ్లలో? కుటుంబ ప్రార్థన జరగని ఇంట్లోకి అనారోగ్యము, నష్టము, కష్టము ఖచ్చితంగా వస్తాయి. ట్రబుల్స్ విల్ కమ్ అంటాడు ప్రవక్త. జాగ్రత్త, మళ్ళీ గుర్తుంచుకోండి. అని అంటాడు స్క్రోల్స్, లేఖనాలు చదువుతారు. ఏంటి టాక్ అబౌట్ గొప్ప యెహోవాని గురించి మాట్లాడుట ఉండాలి. ఎక్కడ? కుటుంబ ప్రార్థనలో. కరెక్టేనా? కుటుంబ ప్రార్థనలు ఏమేమి ఉండాలి? లేఖనాలు చదవడం ఉండాలి, ప్రార్థన ఉండాలి, యెహోవా చేసిన గొప్ప కార్యాలను గురించి మాట్లాడడం ఉండాలి. ఎసార్లో తర్వాత ఏది? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దాని గురించి మాట్లాడాలి, గొప్ప మోషేను గురించి మాట్లాడాలి, వారిని బయటకు తీసుకొచ్చిన విధానాన్ని గురించి మాట్లాడాలి. అక్కడ ఏది? అగ్నిస్తంభమును వెంబడించినటువంటి విధానం గురించి మాట్లాడాలి. నా మాట వినండి, కుటుంబ ప్రార్థనలో ఆయన అంటాడు, ఒకటి ప్రేయర్ ఉండాలా, కరెక్టేనా? 2 రీడింగ్ అంటే వాక్యం చదవడం ఉండాలా. తర్వాత టీచింగ్ ఏముండాలా? ఏముండాలి? దేవుడు చేసిన కార్యాల గురించి, లేఖన గురించి మాట్లాడడం ఉండాలి. ఇక్కడే స్త్రీలు తమ భర్తల దగ్గర నేర్చుకోవడం అనే కార్యం జరగాలి. పిల్లలు తాము నడవవలసినటువంటి త్రోవలు పడిపోకుండా నేర్పించే కార్యం ఇక్కడే జరగాలి. నా మాట వినండి, ఇక్కడే నేను మీకు కొటేషన్లో చూపించానా? ఏమేమి ఉండాలా? టాక్ అబౌట్ ద గ్రేట్ జెహోవా, ఏది పార్టింగ్ ద రెడ్ సీ, ద గ్రేట్ మోషే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఇట్లా కుటుంబ ప్రార్థన జరగకపోతే మీ కుటుంబ ప్రార్థన మీరు తొందరగానే మార్చుకోండి. ఖచ్చితంగా మార్చాలి. కుటుంబ ప్రార్థన, ప్రేయర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. దాంట్లో మీరు కూర్చోవాలా, మీకు సమయం ఉంటే 1-2 కీర్తనలు పాడాలి, తర్వాత మీరు ప్రార్థన చేసుకోవాలి, ఒక వాక్యాన్ని చదవాలి. అక్కడ కుటుంబ పెద్ద యజమాని ఎవరుంటే పురుషుడు ఆ మాటలు మాట్లాడాలి. పురుషుడు లేని గృహాలు కొన్ని ఉండొచ్చు, అంటే భర్త లేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇళ్లలో 5వ సువార్త తల్లే. 5వ సువార్త మోషేకు నేర్పించినటువంటి ఆయన తల్లిలాగా వారి తల్లి వరకు నేర్పించాల. అంతేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. స్టీఫెన్ బ్రదరు వారి కుటుంబంలో ఈ పద్ధతి ఏర్పాటు చేశాడు. ఇది కుటుంబ ప్రార్థన. అక్కడికి ఇగో ఈ 2-3 పిల్లకాయలు కూడా వెళ్ళారు. ఇప్పుడు నేనే వెళ్ళాను. నా మాట వింటున్నారా? నేను వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, నేను పోయి ఎందుకో పోదాము శిరోమణి సిస్టర్తో కాసేపు మంచి ఛాయ్ పెట్టించుకొని తాగుదామని అడుగు పెడుతున్నా. నాకు లోపల వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకోవడం వినబడతా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? మంచిగా వినాలి నా ప్రశ్న. కుటుంబ ప్రార్థన జరుగుతుంది, నేను ఏం చేయాలి? ఒక్కటి ఏకీభవించాలి. సరైన సమాధానం. ఇంకా మీకు తోచింది చెప్పండి. మీకు తెలియకనే అన్నీ జరుగుతాయి. నాకు తెలుసు. తెలిసి మన సంఘంలో ఏ ఒక్కరు మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు లేరని నా బలమైన నమ్మకం, నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ముఖస్థుతి కోసం మాట్లాడే పాస్టర్లం కాదు. మనం తెలియకనే ఏదైనా జరుగుతుంది, తెలిసి వాళ్ళు చేయరు. కానీ వెనకకు రావాలి. భలే చెప్పారా? రెండోది ఇంకా ఒకటి ఏకీభవించుట, రెండోది వెనక్కి రావట, మూడోది అందరు కలిసి చేసుకొనుట. 3 ఇంకేమన్నా నీ దగ్గర? లవ్ యూ బ్రదర్. మీకు వర్తమానం చూపిస్తారండి. (63-0714) 63-0714 E. Humble thyself.
హంబుల్ దైసెల్ఫ్ అంటే నిన్ను నీవు తగ్గించుకో, దీనత్వాన్ని కలిగి ఉండిన వర్తమానంలో 96వ పేరా చూడండి, 96 తెలుగులో ఉందా? లేదు, ఓకే. ఉందా? 96వ పేరా చదువుతల్లి. మీకు తెలుగులో ఉంటే అద్భుతంగా ఉంటుంది. చదవము. కాదమ్మా, కాదు. దట్స్ ద లార్డ్ అనేటువంటిది మాటతో ప్రారంభమవుతుంది. మంచి గమనించాలా, కొంచెం పైన కింద ఉండొచ్చు చూడండి. తెలుగులో ఉంటే మీకు అద్భుతంగా ఉంటాయి. ఉందా? ఎస్. ఇప్పుడు మైక్లో చదవమ్మా, మంచిగా వినాలి జాగ్రత్తగా. అమ్మాయి ఈ అమ్మాయి ప్రతిరోజు ప్రార్థనలు వేస్తూ ఉంది, ఎవ్రీ ప్రేయర్లో. మీరు జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు. వెళ్ళమ్మా, ఓ చదవండి. అది ప్రభు ఈ సంఘము దానిపైనే అయ్యా, మీరు నా మాటలు వినడానికి రాలేదు ఇక్కడికి, మీరు ఈ గడియ వర్తమానం వినడానికి వచ్చి ఉన్నారు. ఆమేన్. మీరు నాకు లోపడాల్సిన అవసరం లేదని వర్తమానానికి లోపడాలిగా. ఆమేన్. చూడండి, దానిపైనే స్థాపించబడినది. ఖచ్చితంగా ఒకరి ఎడల ఒకరు దైవికమైన ప్రేమ కలిగి ఉండాల్సిందే. అయ్యా, ఇప్పుడు నేను మీ పైన, మీరు నా పైన ప్రేమ చూపించాల్సిందే. కరెక్టేనా? ఇప్పుడు నేను అవసరతలో ఉండగా మీ దగ్గరకు వచ్చి చేతులు చాపి డబ్బు అడిగాను, ఒక చిన్న మొత్తాన్ని, 500 ఇస్తారా ఇవ్వరా? అరే, నా అవసరత నేరుగా మీరు ఇస్తారా ఇవ్వరా? కానీ అదే 500 తాగడానికి అడిగాను, ఇస్తారా ఇయ్యరా? అరే, ఎందుకని? సహోదర ప్రేమే, కానీ దాంట్లో కూడా సమయోచితమైన జ్ఞానం ఉండాలి. కరెక్టేనా? ఇక్కడ బ్రహ్మం గారు కూడా అంటాడు, ఇక్కడ ఆయన చేసిన కార్యాన్ని చూపిస్తాను, నేను చెబుతున్న కార్యాలు పక్కన పెట్టండి, మీకు స్పష్టత రావాలి, మీకు వివేచన పెరగాల అని అంటాడు. సహోదరులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఒక స్థలాన్ని విడిచిపెడుతున్నప్పుడు మనము ఈ చర్చిని వదిలి వెళ్ళిపోయేటప్పుడు అందరికీ కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బంధం నుంచి భౌతికమైన బంధంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి కొంచెం బాధ కలుగుతుంది కదా. దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. తర్వాత ఒకరి నుంచి ఒకరు దూరంగా వెళ్తున్నప్పుడు పసిపిల్లల్లాగా ఏడ్చారు. ఒకప్పుడు జవాన పురాణ కాలంలో ఒక వీడియో ఉండేది, కాటరింపాడి వీడియో. ఇప్పటికి చూస్తే నాకు ఇప్పుడు ఏడిపోతుంది, అది ఏదిరా ప్రేమ అని. అప్పుడు ఏడిచారు బాగానే, ఇప్పుడు కనీసం యాక్టింగ్ కానీ ఏడవండి, కొద్దిగా గ్లిజరిన్ తెచ్చుకొని పూసుకుని ఏడవండి, అలవాటు అవుతుందేమో. తర్వాత అంత చక్కగా ప్రేమించుదురు. జాగ్రత్తగా వినండి, అప్పుడున్న దినాల గురించి మాట్లాడుతున్నాడు, ఒకప్పుడు జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సందర్శించడానికి ఒకరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో బైబిల్ కనబడితేగో ఆ బైబిల్ తెరిచి చూస్తుంటే నీటి చుక్కలు పడి పడి ఎలా ఉంటుంది, నార్మల్ నీటి చుక్కలు వేరు, కన్నీటి చుక్కలు ఉప్పు ఉంటుంది కాబట్టి అది పడగానే గట్టి పడిపోతుంది, ముడతలు పడిపోయి కుచించుకుపోయి దగ్గరికి వస్తుంది. ఆ బైబిల్ చూస్తే అర్థమైపోతుంది ఈ బైబిల్లో కన్నీరు కార్చిన ప్రార్థనలు ఉన్నాయని. అదిగో అలాంటి ప్రార్థనలు చూశాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, రాత్రి వేళల్లో మీరు వెళ్ళినప్పుడు, నేను వెళ్ళినప్పుడు, బ్రహ్మం గారు వెళ్ళినప్పుడు అంట, మంచిగా వినాలా, తల్లిదండ్రులు సమకూడి చిన్నపిల్లలు నేల మీద మోకరించి ఏడ్చుచు ఓ కుటుంబ ప్రార్థన జరుగుతుంది అక్కడ. మీరు వింటున్నారా? ఆయన వెళ్ళాడు ఇంటికి, కుటుంబ ప్రార్థన లోపల జరుగుతుంది. ఇప్పుడు ఆప్షన్ 1 ఉండాలా, ఆప్షన్ 2 వెళ్ళిపోవాలా, ఆప్షన్ 3 వెయిట్ చేయాలా, ఆప్షన్ 4 పైవేవి కావు. మీరు చెప్పిన ఆన్సర్లే, అంతేనా? ఇప్పుడు సమాధానం చూద్దాం ఆయన ఏం చేశాడు. మరియు నేను తలుపు యొద్ద నిలుచుండి, ఎందుకని? నువ్వు లోనికి వెళ్ళి వాళ్ళతో పాటు ఏకీభవించొచ్చుగా. బ్రదర్, అది ఫ్యామిలీ ప్రేయర్. అది ఫ్యామిలీ ప్రేయర్లో పాస్టర్ కాదు, ప్రవక్త కాదు, ఫ్యామిలీ ప్రేయర్లో ఫ్యామిలీ ఉండాలి. ప్రవక్త లాంటోడే డోర్ దగ్గర నోరు మూసుకొని ఎదురు చూసి ఆయన అంటాడు. తర్వాత చదవమ్మా. మానరు, బయటే డోర్ బయట ఉండి అక్కడ ఉన్న మెట్ల దగ్గర కూర్చొని
ఎందుకు వాళ్ళు ఒక చోట వీళ్ళు ఒక చోట ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఏకీభవించి చేసుకోవచ్చుగా. ఏకీభవించి చేస్తే అది కుటుంబ ప్రార్థన అవ్వదు నాన్న, సహోదరుల కూటమి అవుతుంది, సంఘ కూటములు అవుతాయి అవి. నేను ఈ గడియ వర్తమాన ప్రకారంగా సంఘాన్ని కట్టాలన్నా, మీ హృదయాలకు బాధ కలుగుతుందో ఇబ్బంది కలుగుతుందో అని మీ హృదయాలలో నేను మంచి పాస్టర్ అనిపించుకునే విధంగా కట్టాలన్నా? వర్తమానంగా నేను కట్టేటప్పుడు ఖచ్చితంగా గాయాలు అవుతాయి మీకు, నాకు తెలుసు. నేను సరిచేసే ఏ పనైనా సరే నన్ను వెనకాల మళ్ళీ గుడారాల్లో గునుక్కొని సనుక్కొని ఫోన్లలో నా గురించి చండాలంగా మాట్లాడుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలుసు. బట్ స్టిల్ ఈ సంఘాన్ని వర్తమానం వినే కడతా. ఒకరోజు నన్ను వెట్టకట్టవురా అని చెప్పి నన్ను అగ్నికి పరీక్షించినప్పుడు ఈ క్రమం దేవుని దగ్గర నిలబడగలగాల. కరెక్టేనా? ఎస్ సార్. ఈ కన్ఫ్యూజన్ తీసేద్దాం మనం, ఈ కన్ఫ్యూజన్ పక్కకి జరపాలి. బ్రహ్మం గారు లాంటోడే లోపల కుటుంబ ప్రార్థన జరిగితే బయట వెయిట్ చేసుకుని మెట్ల దగ్గర వాళ్ళు వచ్చే వరకు ఈయన ఒక్కడు వ్యక్తిగతంగా ప్రార్థన ఎదురు చూస్తుంటున్నాడు. అక్కడ కుటుంబ ప్రార్థన అది. మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేటువంటి కుటుంబ ప్రార్థన వేరు, ఆత్మ సంబంధంగా సంఘం అనే కుటుంబ ప్రార్థన వేరు. ఇప్పుడు మనమందరము బుధవారం జరుగుతాయి చూసారా ఇళ్లలో, అది ఆత్మ సంబంధమైన కుటుంబ ప్రార్థన. సంఘమంతా చోటికి రావాలా. అయ్యో మరి మేము కొంతమంది కూర్చొని చేయడం తప్పంటారా? నేను తప్పను. ఎప్పుడు తప్పంటే అక్కడ పాస్టర్ లేకపోతే తప్పు. నేను వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను, దాని గురించి భిన్న అభిప్రాయాలు వినబడ్డాయి. నా దాకా ఏది రాలేదు, నేను యాక్చువల్లీ నవ్వుతూనే మాట్లాడుతున్నాను. దాని గురించి చిన్నపిల్లల విషయంగానే దాన్ని పక్కన పడేసా, దాని గురించి చేసి కూడా తీసుకోలేదు. నేను చాలా చిన్న విషయము, నాకు తెలుసు. అరే ఇంకా వీళ్ళకి వర్తమానం పూర్తిగా తెలియక పొరబడ్డారులే అనుకున్నాను, కానీ దాని గురించి పట్టించుకోలేదు. కానీ దాని గురించి భిన్న అభిప్రాయాలు విన్నాక ఆలోచన కలిగింది, దీని గురించి కూడా బోధ చేయాల్సి వస్తుందా నాకు అనిపించింది. ఇంకా నేను లోతైన విషయాలు ఎప్పుడు చెప్తును, గొప్ప గొప్ప విషయాలు ఎప్పుడు చెప్తును, ఇంకా పాలు తాగే విషయాలు మాట్లాడుకుంటుందా నేను అనిపించింది నాకు ఆ సమయంలో. కానీ ఆ సమయంలో ఒకవేళ ఆలోచన చేయండి, అయ్యా గుండె మీద చేసుకొని మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. అలాంటి ఒక వ్యవస్థను కొంతమంది కూర్చొని ఒక చోట చేసుకునే ప్రార్థన వ్యవస్థను ప్రేమపూర్వక మంచి ఉద్దేశంతో వాటెవర్ ద కారణం దేంతో ఉండొచ్చు, అదే ఒక్కసారి తుర్లకొండకు తీసుకురండి, ఎన్ని గుంపులు తయారైతాయి? నా ప్రశ్న అర్థం కాలే? కుటుంబాలు కలిసి ఒక చోట చేసుకునే ప్రార్థన కుటుంబ ప్రార్థన పేరు పెడితే అదే వ్యవస్థను కనుక అదే పద్ధతిని తొర్లకొండకు తీసుకొస్తే ఇక్కడ ఎన్ని కుటుంబాలు అవుతాయి? నీ సంకుచితమైన ఆలోచన విశ్వాసాన్ని కళ్ళజోళ్ళ గుండా చూస్తే నీకు 4 దినాల ముందే కనబడుతుంది. కాపరి కళ్ళద్దాలు చూస్తే కొన్ని సంవత్సరాల ముందు చూస్తాడు అతడు. నీ ఆలోచన విధానానికి కాపరి ఆలోచన విధానానికి అంత తేడా ఉంటుంది. కాపరి సంఘమంతటిని ఒక చోట ఆరోగ్యవంతంగా ఎదగడం కొరకు రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది ఏదైనా చెడును కలుగజేస్తుందా అనే రీతిలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు. విశ్వాసికి ఇప్పుడు బాగానే కనబడుతుందిగా, ఇది మంచిదే కదా అన్నట్టు కనబడుతూ ఉంటుంది. నేను తప్పని చెప్పను, కానీ ప్రత్యక్షత లోపాలు, బాధ్యతల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒక విశ్వాసికి ఈరోజు తీసుకుని నేను ఇప్పుడు కరెక్ట్ కనబడుతుంది. కాపరే రాబోయే 20 సంవత్సరాలకి తర్వాత మన తరం తర్వాత కూడా ఇంకొక వ్యక్తి వచ్చి నా తర్వాత మరొక కాపరి వచ్చి నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది మేలునే కలగజేసే కార్యమేనా అని చూడగలుగుతాడు అతడు. అంత దూరం విశ్వాసి చూడలేడు. నో, నెవర్, జరగదు. కానీ కాపరి ఖండించగానే ఒకటి పిల్ల బచ్చ పాస్టర్ బట్టి ఫీల్ అయ్యేటోళ్ళు ఎక్కువ, 2 నన్నే తప్పన్నాడని చెప్పి బాధపడే సంఖ్య ఎక్కువైపోతుంది, 3 మనం తీసుకున్న ఎట్లా ఉంటుందంటే అరే నేను మంచి ఉద్దేశంతోనే ప్రారంభించిన తప్పంటున్నారే అన్న భావన ఎక్కువ కలుగుతుంది. ఉద్దేశం మంచిదైతే సరిపోదు, లేఖనాలు ఒదిగిపోయేదే ఉండాలి. క్రిస్మస్ నాడు నేను కూటమి పెడతానయ్యా, ఎందుకని అడిగితే నేను ఆత్మను రక్షిస్తానని చెప్తున్నా. ఆత్మను రక్షించడం మంచిదా కాదా? ఉద్దేశం మంచిదే, లేఖనాల్లో ఒదిగిందా? మీ పిల్లలకు వివేచన, ఆత్మ వివేచన వర్తమానం చెప్తున్నాను నేను. అదే ఉద్దేశం మంచిదైతే సరిపోదు, అది లేఖనాల్లో ఒదిగిపోగలగాల. నేను ఇప్పుడు అనేకమైన పథకాలు పెట్టి క్రైస్తవులు పిలిపించుకోగలుగుతాను, రప్పించగలుగుతాను, సంఘాన్ని నింపగలుగుతాను. కానీ ఉద్దేశం అందరిని నడిపించాలని దేవునిలో కన్నా మంచి ఉద్దేశం నాలో ఉన్నప్పటికీ కూడా అది లేఖనాలతో పొందుపరచబడినప్పుడు, లేఖనాలతో సరిగ్గా ఒదగనప్పుడు తప్పే అది. అందుకే అంటాడు, ప్రార్థన చేసావా మంచిదే, నా షరతుల్లో చేసావా లేదనుకో నిశ్చయంగా ఎవరో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్పుచున్నాను పో అంటాడు. కరెక్టేనా? ఇది జరుగుతుంది. చిన్న విషయాలే కానీ ఒక దినాన పెద్దదవుతాయి.
కానీ ఈ చిన్న చిన్న విషయాలు నేను ఈ మధ్యలో గమనించినందుకే విశ్వాసులు కాపరికి దూరం జరుగుతున్నారు. ఈ చిన్న చిన్న విషయాల కాపరితో పాటు విశ్వాసాలకు మధ్యలో ఉండేటువంటి ఆ బాండింగ్ దెబ్బతింటుంది. జాగ్రత్త, మీరు కాపరితో పాటు ఉన్న బాండింగ్ దెబ్బతీయడం ఎక్కువతున్న కొద్దీ మీరు దెయ్యానికి, శత్రువుకి ఈజీ టార్గెట్ అవుతారు. మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని ఇంకో గొర్రె వచ్చి లేపదు. నా మాట మళ్ళీ 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 వినండి. మీరు పడ్డప్పుడు గొర్రె లేపదు, గొర్రె అరుస్తుంది అంతే. ఒక గొర్రె గుంతలో పడితే ఇంకో గొర్రె బే అని అరుస్తుంది. కాపరి వచ్చి దాన్ని తీసుకోవాలా. మీకు ఇంకా బాధ్యతల వ్యత్యాసాలు తెలియడంలే. దీన్ని బట్టి కదా బ్రహ్మం గారు వర్తమానాలు అంటారు చూడండి. అయ్యో, ఇక్కడ మీకు స్పష్టత వచ్చిందా? కుటుంబ ప్రార్థనలో ప్రవక్త గారు కూడా ఆహ్వానించబడలే. ఎస్ ఆర్ నో? కాపర్ నేను కాదు, మీరు కాదు. ఇప్పుడు ఒకవేళ నేను చూడండి, నేను ఇప్పుడు ఏం చేశాను, పింటూ బ్రదర్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్కి. నేను అక్కడ ఉన్న ఒక రాత్రి, ఒక 2 రాత్రులు ఉన్నా. ఇప్పుడు నేను నా కుటుంబానికి దూరంగా ఉన్నాను కాబట్టి వారి కుటుంబ ప్రార్థనను ఏకీభవించాల్సిందే. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇప్పుడు నేను ఏమయ్యానంటే వారి ఇంట్లో ఆతిథ్యనయ్యాను. నేను ఆతిథ్యం తీసుకుంటున్నాను. నేను ఇది వేరు. సంఘస్థాయి ప్రార్థనలకి, కుటుంబ ప్రార్థనలకి ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిందా, మీరు అందరి ఇంటికి వెళ్ళకి ఏం చేయాలి తెలుసా? మీ కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. అదయ్యాక ఏం చేయాలా? మీ వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలా. ఇది లేఖనం, ఇది అవునా కాదా? ఈ వాక్యాన్ని మిస్ప్లేస్ చేయొద్దు అంటాడు దేవుడు ప్రవక్త. కరెక్టేనా? ఈ ప్రత్యక్షతలు అటు ఇటు కలిపి కలగురు గంప చేయబోవద్దు. ఏ వ్యవస్థ దానిదే, దేని దానికే ఉంటాయి అవి. కరెక్టేనా? వాట్సాప్లో పెట్టిన ఒక విషయం మీరు వినే ఉంటారు. సంఘకర్మ ప్రకారం 49 పార్లు ఏమంటాడు ఆయన? ఏ సహోదరుల గుంపులోనైనా, ఏ ప్రార్థన గుంపులైనా కాపరు లేకుండా అది ఉండకూడదు. అది అంతే. అది ఎందుకంటే అది ప్రారంభ దినాల్లో సరిగ్గానే కనబడుతుంది. ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో రోమాలో ఏర్పాటైనటువంటి సంఘం గురించి ఏమైంది తెలుసా మీకు? జూనియస్ ఆండ్రోనికస్ అనేటువంటి 2 వ్యక్తులు వెళ్ళి సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రార్థనల గురించి ఏం చేశారంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కాపర్లు బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడు అక్కడున్న రోమా అధికారి అక్కడున్న యూదులకు, క్రైస్తవులకు యుద్ధం ఎక్కువైపోతుందన్న విషయాన్ని గమనించి ఏం చేశాడు? ఈ కాపర్లందరూ బయటకు పంపించేశాడు. కాపర్లు ఒకసారి బయటికి వెళ్ళిపోగానే ఏమైందంటే సంఘంలో 2 చీలికలు ఏర్పడ్డాయి. నిజ సంఘం, అబద్ధ సంఘం అని పక్కకు జరిగాయి. కాపరు ఉండేది కాపాడుకునేవాడుగా. కాపరు లేకుండా ప్రార్థన జరగొద్దని బ్రహ్మం గారు చెప్పడం కారణాలే అవి. ఇప్పుడు నేను వెళ్తున్నా, ఈ ఒక్క తిన్నటి దారి ఒక్క అడుగు పక్కకు పడ్డది, వాడు నన్ను అంటాడా? ఏమనుకోడు, ఒక్కడికే కదా అనిపిస్తుంది అది. కానీ పోతున్న కొద్దీ ఇది ఇటు 2 వేరు దూరం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి అవకాశాలు ఉంటాయని బ్రహ్మం గారు చెప్పారు. ఏ కూటములలోనైనా సరే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన మినహాయించి ఏ కూటమైనా సరే కాపరు ఉండాలి. ఈ వర్తమాన చేత మీరు కొలవబడతారా? అందరూ ఉంటే బాగుండు ఈరోజు. యాక్చువల్గా ఈ ప్రార్థన అంశానికి అందరూ లేకపోవడం మనకు కొంచెం బాధాకరం. మళ్ళీ చెప్పాల్సి వస్తుందేమో. కానీ ఇది అలా జరగకూడదు. ఉద్దేశాలు మంచివైనా సరే వాక్యం అనేటువంటి ప్రార్థన షరతుల్లో ఉందా లేదా చూసుకోవాలి. ఆ షరతులకు దాటిపోయి ఏం సాధించగలుగుతాం మనము? ఏం సాధించగలుగుతారు? ఇప్పుడు నేనున్నాను, పీటర్ గారి కుటుంబం మా దగ్గర ఉంది. మిట్ట మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. మేము అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. 3 గంటలకు ఉన్నప్పుడు ప్రార్థన చేసేసుకున్నాం, అయిపోయింది, వెళ్ళిపోయారు. కుటుంబం సంఘంతో కలిసి ప్రార్థన చేసుకున్నాం కదా అని సరిపోదు. మళ్ళీ ఆయన కూడా తన కుటుంబం ప్రార్థన చేసుకోవాల్సిందే. మళ్ళీ ప్రార్థనగా వ్యక్తిగత వివరాలు చేసుకోవాల్సిందే. కుటుంబ ప్రార్థనలు ఏముంటాయి చెప్పండి? కుటుంబ ప్రార్థన అంటే మొట్టమొదటిగా మీకు క్లారిటీ ఇస్తా. కుటుంబ ప్రార్థన అంటే రాత్రి పూట పడుకుంటప్పుడు జరిగేది కుటుంబ ప్రార్థన కాదు. కుటుంబ ప్రార్థన అంటే ఎప్పుడెప్పుడు చెప్తా చూడండి, కొటేషన్ తీయండి. (65-0711) ashamed. పేర 82 82. నేను ఉదయంలో లేచినప్పుడు ఐసే మేము ఉదయం లేవగానే మేమేం చేస్తామో తెలుసా? కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి అన్నాడు ఆయన. ఈరోజు నా ఇంటర్ మెసేజ్ వాళ్ళందరికీ రాత్రిపూట జరిగేది కుటుంబ ప్రార్థన భ్రమ వచ్చేసింది. కరెక్టేనా?
రాత్రిపూటే కుటుంబ ప్రార్థనలు ఫిక్స్ అయిపోయారు. నాయన కుటుంబ ప్రార్థన అంటే రాత్రి పొద్దున కాదు, ఎప్పుడన్నా చేసుకో, కుటుంబం ముందు చేసుకుంటే కుటుంబ ప్రార్థనే. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆర్ నైట్ ఆర్ మార్నింగ్, మిడ్ నైట్, ఎప్పుడన్నా కానీ కుటుంబం అంతా ఉండి చేసుకున్న ప్రార్థన కుటుంబ ప్రార్థన. వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడ నుండి చేసుకో వ్యక్తిగత ప్రార్థన. సంఘం చెట్టు కింద కానీ, బిల్డింగ్లో కానీ, రేకుల కింద కానీ, వర్షంలో కానీ సంఘం అంతా సంఘ ప్రార్థన. కానీ కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడతాను అంటాడు. మేము ఎప్పుడెప్పుడు చేసుకుంటాం. నేను బ్రహ్మ గారి జీవితాన్ని పరిశీలన చూసినప్పుడు ప్రతి ఉదయంలో కుటుంబ ప్రార్థన జరిగేది ఈ విషయాలతో. రాత్రిపూట పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన జరిగేది ఇదే విషయాలతో. కరెక్టేనా? తర్వాత ఆయన మీటింగ్లోకి వెళ్ళేటప్పుడు కూడా కుటుంబ ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళట వాళ్ళు. నా మాట వింటున్నారా? ఇప్పుడు చూడండి. అది కాదమ్మా, ఇంకో విషయం 64-0120. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా కుటుంబ ప్రార్థన జరుగుతుందని చెప్తాడు. ఈ కుటుంబ ప్రార్థన చూడండి. కొంచెం వేగవంతంగా, సమయం దాటిపోతూ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. తెలుగులో అంటే చాలా మంచిది. ఇప్పుడు చూడండి మైక్లో గట్టిగా అమ్మా. నా గృహమును ఉదయమున వదిలి వచ్చాను. నేను దేవుడి చేత తొందరలోనే వర్తమానం చెప్తా. హాఫ్ మ్యాన్ పిక్చర్ గురించి ఒక వర్తమానం చెప్తా. ఎందుకంటే ఆ పిక్చర్ గురించి మీ దగ్గర మాట్లాడాలి. చాలా విషయాలు, కొన్ని భ్రమలు తీసివేయాలా. తర్వాత చెప్తాను దాని గురించి. తర్వాత హాఫ్ మ్యాన్ అని ఒక వ్యక్తి ఆ పెయింటింగ్ వేసాడు. ఏది? ఈ మేఘంలో కొన్ని మొహాలు కనబడుతూ చూసారు, ఒక ఫేస్, ఒక మూతి కనబడుతూ చూసారా? ఆ ఒరిజినల్ పెయింటింగ్ని హాఫ్ మ్యాన్ అనేటువంటి ఒక చిత్రకారుడు వేసిన పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. అక్కడ వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటారట. ఉదయం బయలుదేరే ముందు ఎప్పుడైనా సరే ఈయన బయటికి వెళ్ళేటప్పుడు జరిగే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కావున వాళ్ళు చూడండి, గృహాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ కుటుంబ ప్రార్థన ఎలా ఉందో చూడండి ఒకసారి. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తారట. వాళ్ళ అలవాటు అది. ఏదో ఒక్కసారి అడపదడప జరిగేది కాదు. వీళ్ళు బయటకు వెళ్ళే ప్రతిసారి కుటుంబ ప్రార్థన అందరు కలిసి చేస్తారు. మీరు జరుగుతుందా మీ ఇంట్లో? మీరు బయటికి వెళ్ళేప్పుడు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? మీ కుటుంబం అంతా జరుగుతుందా? వెరీ గుడ్. జరుగుతున్న వాళ్ళు మేము దేవుడు దీవించినాక, జరగని వాళ్ళు జరిగించండి, ప్రారంభం చేయండి. కానీ జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు ఆయన ఎలాగో చేస్తున్నాడో అలాగో జరుగుతుందో పరిశీలన చేసుకోండి. ఇప్పుడు అది చెప్తాడు చూడండి. ఆయన వెళ్ళి నిలబడి ప్రార్థిస్తారు. ఎలాగా? ఏం చేయించి? నాకు 2 పిల్లలు. చిన్నోడు మాట్లాడలేడు అనుకో, పెద్దోడు మాట్లాడగలుగుతాడు. మేము బయటికి వెళ్తుంటే పిల్లలు, నా భార్య నా కోసం ప్రార్థన చేయాలి. ఇది కుటుంబ ప్రార్థనలో నియమాలు. మీరు వింటున్నారా? పిల్లలు, భార్య నా కోసం ప్రార్థన చేస్తారు. తర్వాత నా భార్య నా కోసం ప్రార్థన చేస్తుంది, నేను ఆమె కోసం, పిల్లల కోసం చేస్తాను. కరెక్టేనా? ఇది కుటుంబ ప్రార్థన నియమాలు. 4 కుటుంబాలు కలిస్తే ఎట్లా చేస్తారు మీరు? నా ప్రశ్న మీకు అర్థమైందా? 4 కుటుంబాలు కలిసే చోట ఎట్లా జరుగుతుంది? అది వర్తమాన ప్రకారంగా అది కుటుంబ ప్రార్థన ఎలా అవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరుగుద్ది? విశ్వాసి మాట్లాడుకుంటే అన్ని సత్యాలాగే ఉంటాయి. యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ పాస్టర్. నువ్వు కాపర్ని సంప్రదించాలా. నీకు సమగ్రమైన సమాచారాన్ని అందజేయడానికి దేవుడు నియబెట్టుకున్న ఒక మైక్ ఒకడు ఉన్నాడు. స్పీక్ టు దట్ మైక్. మీరు మాట్లాడుకుంటే జోగి రాసుకుంటే బూడిద రాలుద్దయ్యా. నేను 100 సార్లు చెప్తున్నాను మీకు. నేను మిమ్మల్ని నేరే ఏ విషయంలో ఖండించను. నాకు ఒక విషయాన్ని, మళ్ళీ ఇంకో సమస్య ఏంటంటే, నాకు ఇది మన సంఘంలో ఇది ఒకటి బాగా నా వ్యక్తిగత అడ్డంకి ఇది. నేను ఎవరితో నన్ను మాట్లాడడానికి కూర్చున్నప్పుడు కానీ, ఫోన్ చేసినప్పుడు కానీ, దయచేసి మీరు నాకు బోధ చేయబాకండి అయ్యా. నాకు బోధ చేయకండి. మొట్టమొదటిగా మీ ఉద్దేశాలు తెలియజేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ సలహాలు తెలియజేయండి. నాకు బోధ చేయకండి. బోధ చేయడానికి మీరు నియమించబడలే, నేను నియమించబడ్డాను. నన్ను కూర్చోబెట్టు నాకు బోధ చేస్తారేంది? నేను చాలామందిని చూశాను అట్లాగా. నేను ఎక్కడెక్కడైతే నాకు బోధ చేస్తారో నేను వాళ్ళందరితో తక్కువ మాట్లాడడం మొదలుపెట్టేసా. మీరు వినడానికి వేగిరపడాలి. మీకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? పాస్టర్ గారు ఇలా ఉంటే బాగుంటుందేమో అన్నారా? మీరు స్వతంత్రం, మీరు చెప్పి తీరాలి. అది బ్రదర్ నాకు ఇట్లాంటి ఒక అభిప్రాయం ఉంది, మీకు చెప్పొచ్చా? చెప్పచ్చు.
బోధ చేయొద్దు మీరు. బోధ అని దేన్ని బట్టి చెప్తారు? అథారిటీ. బోధలో అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది. నన్ను కూర్చోబెట్టి నాకు బోధ చేస్తారేమి, నాకు ఫోన్ చేసి నాకు బోధ చేస్తారేమి, నేను నేరుగా ఖండిస్తానేమో మొహాలు మీకు బొమ్మర్చుకుంటున్నారు. చెప్పకపోతేనేమో అది వాక్య విరుద్ధంగా నడుస్తున్న క్రమం అవుతా ఉంది. నేను చాలామంది ఫోన్లు తగ్గించడం గల కారణం కూడా అదే. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు, లేదా నేను మీకు ఫోన్ చేసినప్పుడు మీరు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇస్తే, లేదా మీరు మీ అభిప్రాయాల సలహాలు తెలియజేస్తే పర్లేదు, కానీ ఇది రివర్స్ అయిపోతుంది. నన్ను ఆత్మ సంబంధమైన భర్త అంటున్నారు, మీరు ఆత్మ సంబంధమైన భార్య అంటున్నారు. మీ పెత్తనాలు, మీ అధికారం నామే చెల్లుతున్నాయి. నా భర్త భార్య బాధ వినాలా, భార్య భర్త భర్త వినాలా అర్థం కావడం లేదు. పేరుకు ఆత్మ సంబంధమైన భర్త, కానీ మేము చెప్పేది ఆయన వినాలనే విధానంలోకి వచ్చేసారు. వీటన్నిటికీ లెక్క చెప్పాల్సి వస్తుంది. అయ్యా కాదు. ఒకవేళ మీకు ఒక సలహా ఇవ్వాలన్నా మీరు స్వతంత్రులు ఇవ్వాల్సిందే. ఒక ఉద్దేశం తెలియజేయాలన్నా స్వతంత్రులు ఇవ్వాల్సిందే. స్టాప్ ప్రీచింగ్ టు ద ప్రీచర్. యు ఆర్ నాట్ పర్మిటెడ్, యు ఆర్ నాట్ ఈవెన్ అలౌడ్ టు డూ దాట్. మీరు దానికి అనుమతించమలేదు అసలు. ప్రతి ఒక్కరు బోధ చేయడానికి ముందుకు వస్తున్నారే. నేను అందరితో మాట్లాడాలని కోరికలతో చాలామంది ఫోన్ చేయాలనుకుంటా. నేను ఫోన్ చేస్తే అరగంటలో నేను మాట్లాడేది 5 నిమిషాలు, మీరు మాట్లాడేది 25 నిమిషాలు. నేను వినడానికి ఎగిరి పడుతున్నాను, మీరు మాట్లాడడానికి మాత్రం ఎగిరి పడుతున్నారు. రోల్స్ రివర్స్ అయిపోయినాయి ఇక్కడ. ఆత్మ సంబంధమైన పురుషుడు స్త్రీ అయ్యాడు, ఆత్మ సంబంధమైన స్త్రీ పురుషుడైంది. నేను అందుకే చాలామంది అడుగుతారు, ఎందుకని మాకు ఫోన్ చేయడం లేదు, ఎందుకని మాతో సరిగ్గా మాట్లాడడం లేదు. నాకు మీరు బోధ చేస్తారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీరు నా దగ్గరకు వచ్చి వాక్య ప్రకారం ఎలాగున్నదో మీరు అడిగితే నేను మీరు ఎన్నడూ చూడనటువంటి వర్తమాన సంబంధం విషయాలు కూడా చూపించగలుగుతా. కానీ నాకు ముందు అవకాశం ఇవ్వాలి కదా. మీరే మాట్లాడుతున్నారు, మీరే బోధ చేస్తున్నారు, మీరే నన్ను నోరు మూయించి మాట్లాడుతున్నారు. నేను చెప్పేదానికి కాదని ఖండిస్తున్నారు. నేను ఇంకేం మాట్లాడగలుగుతా? సరే, మీ ముఖస్థుతి కోసం కాసేపు కూర్చొని, సరే సిస్టర్, సరే ఓకే సిస్టర్, ఓకే సిస్టర్ని పంపించేస్తున్నాను. నేను ఏం చేయగలుగుతాను ఇంకా దానికి అంతకుమించి? యు ఆర్ క్రియేటింగ్ దట్ సిచ్యువేషన్. మనమే ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. వెన్ యూ రీచ్ టు యువర్ పాస్టర్ దగ్గర రాగానే మీరు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపించాలా. అన్నీ తెలుసన్న మొహాలు చాలామంది పెట్టంగా చూశాను నేను. నన్ను నమ్మండి, ఇంకా మీకు అసలు వర్తమానంలో కానీ బైబిల్లో చాలా విషయాలు తెలీదు. నేను కాపరిని నాకే తెలియదు అని ఒప్పుకుంటున్నా, మీకు అన్ని తెలుసు అని చెప్పుకుంటే నాకు నవ్వుతుంది. కాపర్లకే తెలియదు ఇంతవరకు. మొత్తం నేను చెప్పేది బైబిల్ గురించి కాదు, వర్తమానం గురించే సమస్తం కాపర్లకే తెలియట్లేదే. మీకు తెలుసని మీరు ఫేసులు పెట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. స్టాప్ ప్రిటెండింగ్ లైక్ దట్. అట్లా నటించబోకండి దయచేసి. మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు మీ ఉద్దేశాలు తెలియజేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీరు స్వతంత్రులు మీరు తెలియజేయాలి. కానీ దట్ షుడ్ బీ ఇన్ ఎ రైట్ మేనర్. అది బోధ చేస్తున్నట్టుగా కాకుండా ఉండాలి. కరెక్టేనా? ఎస్ సార్ నువ్వు అలాగే చేస్తే మీరు లేఖనానికి విరుద్ధం అవుతున్నారు కదా. అంతేనా? స్టాప్ ప్రీచింగ్ టు దట్. అట్లా చేయబాకండి. ట్రై టు లెర్న్ సంథింగ్. ఏదైనా కూర్చున్నప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను చదివేటువంటి వర్తమానం నేను పడే సిద్ధపాటులో ఏదో ఒక మాట మీకు ఉపయోగకరంగా వచ్చేది ఉంటుంది, మిమ్మల్ని బలపరిచేదో, మీరు వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానంగా వచ్చేది ఒకటి ఉంటుంది. అవన్నీ రావాలంటే మాట్లాడాలి ఎదురుగా నిలబడ్డ దేవుడు పనోడు. మీరే మాట్లాడిన తర్వాత నేను నేర్చుకుంటున్నాను ఇక. ఏమని? ఓహో, ఈ సిస్టర్ ఇట్లానా, ఒక ఈ బ్రదర్ ఉద్దేశం ఇదా అని మీ గురించి నేను తెలుసుకుంటున్నా. నా ఉద్దేశం మీకు తెలియట్లే. దీనివల్ల ఏమవుతుందంటే విశ్వాసకి కాపరికి దూరం ఎక్కువైతుంది, గ్యాప్ ఎక్కువైపోతుంది. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు కుటుంబ ప్రార్థన అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడమే కుటుంబ ప్రార్థన. అవునా? 10 కుటుంబాలు కలిసి ఎట్లయితే కుటుంబ ప్రార్థన? ఎలా కుటుంబ ప్రార్థన అవుతుంది? అది మళ్ళీ సహోదరుల కూటమి అవుతుంది తప్ప కుటుంబ ప్రార్థన అవ్వదు. అలా ఐమ్ ట్రైంగ్ టు సే. నేను ఎవరిని ఖండించడం కాదు, నాకే అనిపించింది, అయ్యో బహుశా నేను కుటుంబ ప్రార్థన వర్తమానం చెప్పినప్పుడు కుటుంబ ప్రార్థన ఎలా చేసుకోవాలో ఒక వర్తమానం చెప్పుకుంటే బాగుండు అని అనిపించింది నాకే. నేనే ప్రభు దగ్గర క్షమించండి ప్రభు, నేను కొంచెం జాగ్రత్త పడి దాని గురించి వివరణ ఇచ్చుంటే కొన్ని విషయాల సంఘంలో స్పష్టతలు ఉండేవేమో అని అనిపించింది నాకు. నన్ను నేను తప్పు అనుకున్నా, నేను ఎవరిని తప్పు అనుకోలే, మంచిది అనుకున్నా. కానీ కుటుంబ ప్రార్థన అంటే అంటాడు అక్కడ ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, వాక్యాన్ని బోధించడం ఉండాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం ఉండాలి. అవునా? కుటుంబ ప్రార్థన అంటే ఏంటో తెలుసా అయ్యా? నేను మా ఇంట్లో జరిగేది చెప్తాను. మా ఇంట్లో ఉదయకాలంలో అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది, నైట్ టైంలో ఖచ్చితంగా జరుగుతుంది. మేము కూడా ఉదయకాలంలో బలపడాల్సిందే, మేము కూడా ఆ విషయంలో బలహీనులుగానే ఉన్నాము. కొన్ని మార్లు రాత్రిపూట ఎట్లా జరుగుతుంది అంటే మేమిద్దరం కూర్చుంటాం, ఆ రోజు జరిగిన విషయాల గురించి కొంచెంసేపు మాట్లాడుకుంటాం. నేను ఎక్కడన్నా ఆమెను బాధపరిచానో నేను ఆమెను క్షమాపణ అడుగుతా, ఆమె నన్ను బాధపరిచేటప్పుడు నన్ను క్షమాపణ అడుగుతుంది.
కొన్నిసార్లు తెలియకుండా నోరు దొరికిన ప్రతి చోట ఒకరొకరు క్షమాపణ చెప్పుకొని మేము ఒకరినొకరు క్షమించుకున్న తర్వాత మేము కుటుంబ ప్రార్థనలు అడుగు పెడతాం. ఇది మా వ్యక్తిగత మేము చేసేది. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి సమీపించడానికంటే ముందు ఒకరినొకరు సమాధాన పడమని లేఖనం అది. అవునా కదా? 4 కుటుంబాలు కలిసి చోట ఎట్లా చేస్తారు ఇవన్నీ? మీరు ఎట్లా జరుగుతుంది అది? కరెక్టేనా? ఎస్ ఆర్ నో? మీకు వర్తమానం అర్థమైందా? కాలే అయ్యా, అర్థమవుతుందా? ఇది వర్తమానం. ఇది కుటుంబ ప్రార్థన జరిగే విధానమే. ఇది కుటుంబ ప్రార్థనలో పిల్లలు మీతో మాట్లాడగలగాల. డాడీ, నేను నిన్ను బాధ పెట్టిన డాడీ, అమ్మ నేను తిట్టాను తల్లి, అమ్మ క్షమించమ్మా అని మీ పిల్లలకు ఆ బాల్య దశ నుంచే తప్పిదాలు ఒప్పుకోనడము, పాపాలు ఒప్పుకోనడము, క్షమాపణలు ఎలా ఇవ్వాలో వాళ్ళు క్షమించడం నేర్పించడము, ఇదంతా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లోనే జరుగుద్ది. అక్కడ ఆ కుటుంబ వ్యవస్థలోనే ఏర్పాటు అవ్వాలా. ఇక్కడ జరుగుద్దా అయ్యా? ఇక్కడ జరుగుతుందా? ఎందుకంటే ఇక్కడ చాలా కుటుంబాలన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ జరగదు. అది కరెక్టా కదా? మన దగ్గర ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుడికి లోబడేటువంటి కొంతమంది వ్యక్తులు బయట చేస్తున్నారు, మిగిలిన వ్యక్తులు ప్రభురాత్రి భోజన సమయంలో చేస్తున్నారు. కరెక్టేనా? తప్పిదాలు ఒప్పుకునే కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? మెజారిటీ ఇదిగో రేపో ఎల్లుండో అయితే ప్రభురాత్రి భోజనం ఆ సమయంలో జరుగుతుంది. అప్పటి వరకు ఇంకా తప్పిదాలు అట్లాగే ఉంచుకుంటున్నారు, మనసులో క్షమించుకుంటున్నారేమో కానీ ఒకరినొకరు ఒప్పుకోవట్లే. అప్పుడు జరుగుతుంది. కుటుంబ ప్రార్థన అలా కాదు. కుటుంబ ప్రార్థన ఎవ్రీ డే. రేపు 6-9 మధ్యలో మన సిద్ధంగా ఉన్న కొరకు ముందు రోజే బలిపీఠాలు అవి. ఇది జరగాలి కదా? ఎస్ ఆర్ నో? అందుకే దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తాడు, చూడండి. (62-0726) 62-0726 దాంట్లో 152 పేర. కొంచెం వేగవంతంగా తీయడము, సమయం ముంచుకొచ్చేసింది. మైక్ లేదమ్మా, అంజీ దగ్గర పెట్టుకో మాట్లాడు. నువ్వు ఇక్కడ కూర్చోవాలా? నేను నీకు మరొకసారి చెప్పాను, ఇక్కడ కూర్చోవాలి. నువ్వు ఇక్కడ కూర్చో. Then what happens? Then when the evangelist gone, the poor pastor looks like he's set on the back row and was nothing. After all, that your shepherd, that's the man who brought you this far, trust him on. And I want to all know to you know. నువ్వు చదువు. ఎవరు మంచిగా చదవండి వరుసగా, సమయం ముగిసే వస్తుంది. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు చదువుతూ ఉంటే. తర్వాత అమ్మాయి చదివిన కంటిన్యూషన్ చదువు. ఏం జరుగుతుందంటే కొన్ని సంఘాల్లోకి ఒక ఇవాంజలిస్ట్, ఒక పెద్ద సువార్థికుడు రాగానే సొంత కాపరి చివరిని వెళ్ళి కూర్చుంటాడంట. కరెక్టేనా? విశ్వాస హృదయాల్లో కూడా అసలు అతన్ని స్క్రీన్ మీద అతని చూడు కూడా చూడరు, అతని లెక్కలోకి కూడా తీసుకోరు, అతన్ని పక్కన పడేస్తారు, లెక్క కూడా చేయరు. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఆయన ఎంతైనా మీ కాపరి అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, మీరు ఆయనని కాపరి నమ్మాలా? కాపరిని కూడా నమ్మనటువంటి విశ్వాసం లేకపోలే ఈ దినాల్లో. ఒక విషయాన్ని ఒక విశ్వాసి ఇంకో విశ్వాసతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ కాపరితో పంచుకోవడానికి అడ్డొస్తున్న మనసులు ఈ రోజున. ఒక విశ్వాసికి తనకు వచ్చే ఆలోచన గురించి ఇంకో గొర్రెతో మాట్లాడడానికి ఎంత స్వతంత్రతగా ఉంటున్నారో కాపరితో మాట్లాడడానికి అంత స్వతంత్రతగా ఉండలేకపోతున్నారు. ఇది వాక్య ప్రకారం ఎక్కడ కరెక్ట్ అనిపిస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాడు చూడ, నేను మీరు అందరూ తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు ఏదో గొప్ప వరాలు వచ్చేంత వరకు మీరు ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఇఫ్ యు హ్యావ్ ఎనీ స్పిరిచువల్ నీడ్, కన్సల్ట్ యువర్ పాస్టర్. నీకు ఆత్మీయమైనటువంటి
కన్సల్టేషన్ కావాలా? ఆత్మ సంబంధమైన అవసరతలు ఉన్నవా? మీరు సహోదరులను కాదు అడగవలసింది, కాపరిని, పాస్టర్ని అడగాలి. ఇది వర్తమానమైన నియమం. ఇది వాక్య నియమమయ్యా. కరెక్టేనా? ఆత్మ సంబంధంగా నీకు ఒక అవసరత ఉన్న ఎడలా నీవు కన్సల్టేషన్ కోసం నువ్వు గొర్రె దగ్గరికి వెళ్ళకూడదు, కాపరిని సంప్రదించాలా. బ్రదర్, ఈ ఆలోచన వచ్చింది, ఇది లేఖన ప్రకారంగా చేయొచ్చా చేయకూడదా, ఇది లేఖనాన్ని ఒదిగిందా లేదా, కాపరి దగ్గర అడగాలి. ఎస్ ఆర్ నో? దానికి బదులుగా విశ్వాస దగ్గర మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అసలు నువ్వు ఏ విశ్వాసం అడుగుతున్నావు ఆ విశ్వాసే విపరీతమైన ప్రత్యక్షత లోపంలో ఉంటే నేను ఇంకా గుడ్డివాడిగా చేస్తాడు అతడు. కరెక్టేనా? నాకు ఒక విషయం అర్థం కాలే, నేను విశ్వాసి, నాకు నేను గ్రహించలేకపోయినా, ఇగో వీడికి సగం జ్ఞానం ఉంది, వీని దగ్గరికి వెళ్తే వాడేం చేస్తాడు, తెలియదు అనలేక ఏదో కప్పే ప్రయత్నం చేస్తాడు, వాడు నన్ను పడేశాడు. గుడ్డోడు నడిపిస్తే గుడ్డలో పడిపోతారు. కాదు, స్పిరిచువల్ నీడ్స్ కన్సల్ట్ యువర్ పాస్టర్. కరెక్టేనా? తర్వాత 61-0108 వేగవంతంగా. తొమ్మిదో పేర 9th. Little church. I admonish you in the name of the Lord Jesus. నేను మిమ్మల్ని యేసుక్రీస్తు యొక్క నామంలో అభినందిస్తున్నాను. To grow in the grace of God. దేవుడి కృపలో మీరు ఎదగాలని ఆశపడతా ఉన్నాను. Hold yourself steady and look towards Calvary all the time. మీరు బలంగా స్థిరంగా నిలబడి ఎల్లవేళలా కల్వరి వైపు చూడాలని ఆశపడుతున్నాను. Taking all the roots of bitterness out of your మీలో ఉన్నటువంటి చేదైన ప్రతి వేరుని కూడా తీసివేసుకోమని నేను చెప్తా ఉన్నాను. that God might use you at any time. అలా చేయబడినప్పుడు మీరు దేవుడి చేత ఏ క్షణంలో ఏ విధంగా మీరు వాడబడతారు. If you ever fail to do something, మీరు ఒకవేళ ఏదైనా చేయడంలో విఫలుడైనట్లయితే, or a revelation or something comes to you, మంచిగా వినండి అయ్యా, ఇది కూడా బైబిల్ యొక్క నియమం చెప్తున్నా, వర్తమాన నియమం చెప్తున్నా. ఇఫ్ యు ఫెయిల్ టు డూ ఎనీథింగ్, అంతేనా, మీరు ఏదైనా ఒక విషయంలో విఫలుడైతే, మీరు ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ కాదు, మరి మంచి చదవాలా, మీరు ఏదైనా తెలుగులో చెప్పండి ఆ మాటని మీరు చెప్పాలి. ఇఫ్ యు ఫీల్ టు డూ సంథింగ్ అంటే ఏంటిది, మీరు ఏదైనా ఒకటి చెయ్యాలని తలంచితే, తర్వాత or a revelation or something comes to you, ఒకవేళ ఏదైనా ప్రత్యక్షత ఏదైనా మీకు వచ్చినట్లయితే, ఏదైనా ఒకటి చెయ్యాలనే ఒక ఫీలింగ్, ఒక అనుభూతి కలిగినా, ఏదైనా ఒక ప్రత్యక్షత మీకు వచ్చి కొత్తగా తగిలినా, comes to you strangely, చదువు. a revelation or something comes to you strangely, ఒక ప్రత్యక్షత కానీ మరి ఏదైనా మీకు విచిత్రంగా ఒకటి వచ్చి తగిలినా, something warningly, ఏదైనా ఒక హెచ్చరికతో కూడుకునేది వచ్చి ఏదైనా తగిలినా, or something, అది ఏదైనా సరే be careful. జాగ్రత్త. Satan is as slick as he can be. సాతానుగాడు ఏది మెల్లగా బట్టరేసి కోసి అంత స్మూత్గా వచ్చి చంపేస్తాడు వాడు. తర్వాత See, చూడు, put it with the word of God మీరు దాన్ని లేఖనంతో పెట్టి చూడండి, and consult your pastor. పాస్టర్తో కన్సల్ట్ అవ్వండి. ఇదేనా నియమాలు? నీవు ఒక విషయాన్ని చేయాలని తలంచినా, ఒక ప్రత్యక్షత వచ్చినా, ఒక హెచ్చరికతో కూడుకున్నది వచ్చినా, అది ఏదైనా సరే అన్న సంథింగ్ ఆర్ ఎనీథింగ్, దాన్ని మొట్టమొదటిగా లేఖనంతో పెట్టి చూడు. లేఖనం నీకు సమాధానం ఇచ్చిందా, మార్చుకో. ఇంకా నీకు సమాధానం దొరకలేదా, కన్సల్ట్ యువర్ పాస్టర్ని కనుగొనాల. ఇది నియమము. సంఘాలలో దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఇది పాటించాలి. ఇది చేయకుండా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకూడదు కదా. అది ఏదైనా సరే, అది ఎనీథింగ్, ఏదైనా సరే ఏదైనా సరే చేయకూడదు. ఎస్ ఆర్ నో? కానీ ఈ రోజున విచిత్రమైన కార్యం కనబడుతూ ఉంది. చూడండి, 63-0728 ఇదే చివరి కొటేషన్ చూపించి ముగిచ్చేద్దాం, సమయం కూడా చాలా అవ్వాల్సి వచ్చింది. పేర 80.
ఇప్పుడు ఇక్కడ బ్రహ్మం గారు చెప్తున్న కార్యం జరగకపోవచ్చు, కానీ ఎలాంటి కార్యములలోనైనా సరే విశ్వాసి తాను నిలబడవలసిన ఒక స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం ఇక్కడ. 80వ పేర. మీరు ఒకరినొకరు ప్రేమించండి, అన్నిటికంటే పైగా ఒకరినొకరు ప్రేమించుకోనండి. దయ్యము ఏది చేసినా మీరు ఒకరినొకరు ప్రేమించ. అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను గురించి మీరు చాలామంది ఫోన్లలో మాట్లాడిన విషయం నాకు తెలుసు, అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. నా మాట వింటున్నారా సంగమా? నేను నీతో నేరుగా చెప్తున్న విషయం, నన్ను గురించి మీ ఇళ్ళలో మాట్లాడుకున్న విషయాలు నాకు తెలుసు. నేను దాన్ని సహించాలని కొన్ని చోట్ల సరి చేశాను. ట్రస్ట్ మీ, నా హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నేను మిమ్మల్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నా. యెహోవా దానికి సాక్షి. నేను చెప్తున్నాను కాబట్టి మీకు చెప్పడానికి అర్హుని నేను. ఐ స్టిల్ డివైన్లీ లవ్ యూ. దైవికంగా నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. ఎందుకంటే దయ్యము ప్రేమల్ని పోగొట్టడమే వాడు చేసే మొట్టమొదటి పని. ప్రేమను చెడగొట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే సహవాసాన్ని దెబ్బతీస్తాడు. మీరు విన్నారా? వధు వృక్షం ఎట్లా పాడైపోయిందో? మొదటగా ఫలాలు తినేసింది, ఆకులు తినేసింది, బెరడు తినేసింది, వేర్లు తినేసింది. ఫలాలు తినేస్తుంది ప్రేమని, ఆకులు సహవాసాన్ని తినేస్తుంది. కరెక్టేనా? ఫస్ట్ ఏమైంది? ప్రేమలు పోయినాయా? వెంటనే ఇప్పుడు పాస్టర్ దూరం జరిగి సహవాసం పోయిందా? తర్వాత బెరడు పోతుంది. కరెక్టేనా కదా? చివరిగా పోయేది జీవమే. వధు వృక్షాన్ని ఒకప్పుడు సాతాను అలాగే తిన్నాడు, ఇప్పటికీ అలాగే తింటాడు. మనం దాన్ని జాగ్రత్త పడాలా. నాకు తెలుసు. నేను అందుకే ప్రేమ అనేటువంటి విషయాన్ని దాటి సంఘాన్ని కట్టొద్దని బలంగా నమ్ముతున్న వ్యక్తిని. సంపూర్ణ అధికారం కాపరికుండా నేను వినియోగించకుండా ప్రేమ అనే అధికారంతోనే వాడాలని నమ్ముతున్న వ్యక్తిని. ఎందుకంటే ప్రేమ దెబ్బతిన్న చోట సహవాసం ఎగిరిపోతుంది. సహవాసం ఎగిరిపోయిన చోట నెమ్మదిగా జీవాన్ని తీసిపడేస్తుంది. ఆ 4 పురుగులు చేసిన పన్నదే యోవేలు గ్రంథంలో. మీరు జాగ్రత్త, ప్రేమల్ని కోల్పోబాకండి. మొట్టమొదటిగా నేను మిమ్మల్ని ఖండించినప్పుడు ఒక 4-5 రోజులు నా మీద నారాజు ఉంటారు. తర్వాత మీరు ఎప్పటిలాగే దేవుడి ప్రేమను బట్టి మీరు దేవునికి లోబడతారు, నేను దేవునికి లోబడతాను, అందరం కలిసిపోతాము. ఇది మంచి విషయమే. ఇది అందరి మనుషుల మధ్యలో జరిగేదే. నేను ఇప్పుడు ఎస్తారు అనగానే రేపు పొద్దున ప్రైజులాడన్నా అనదు, మొహం మాడుస్తుంది 2 రోజులు. సాధారణ మనుషుల మధ్యలో అదే జరుగుతుంది. నేను దాన్ని పెద్ద తప్పుగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ ప్రేమను పోయిన చోట వెంటనే సహవాసం పోతుంది. సహవాసం పోయిన చోట నెమ్మది జీవం ఎగిరిపోతుంది. నేను ఈ రోజున చాలామందిని సహవాసంలో దూరం జరిగిన విషయాన్ని గమనిస్తున్నా. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా, చేతులెత్తి జోడించి చెప్తున్నా. ఒకప్పుడు యోవేలు గ్రంథం 4 పురుగులు తినట్టే మళ్ళీ మిమ్మల్ని తిననీయకుండా చూసుకోండి. వాడు దుష్టుడి పన్నాగమే అది. నేను దాన్ని జయించిన వాడిని. మీరు నన్ను ఇన్నంటున్నా నేను మిమ్మల్ని ప్రేమించడం మానట్లేదే. నేను ఒకసారి అంటేనే ఇంత ఫీల్ అవుతున్నారు. నన్ను ప్రతి ఇళ్లలో, ప్రతి ఫోన్లలో, ప్రతి చోట తిడుతున్నారు. అయినా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదా? అవన్నీ వినబడతాయి తెలుసా నాకు. కొన్ని వారం వినబడతాయి, కొన్ని 10 రోజులకు వినబడతాయి. అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా. మిమ్మల్ని గురించి నేను మధ్యవర్తితో ప్రార్థన చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడే కలుగజేయను గాక. నేను మిమ్మల్ని అందరూ, మీ కుటుంబాలు బాగుండాలని, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తూనే ఉన్నా. మీకోసం నేను మధ్యవర్తితో ప్రార్థన ఎన్నడూ ఆపలేదే. మరి మీరెందుకు విచిత్రంగా తయారైనారు? జాగ్రత్త. యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ సాతాను యొక్క తంత్రాలు మర్చిపోబాకండి. ప్రేమ నశించుద్ది, మెల్లగా సహవాసము. అప్పటిదాకా సహవాసం నుండి కలిసి మాట్లాడుకున్న కట్ అయిపోతాయి, దూరం పెరిగిపోతాయి, ఆగిపోతాయి. మెల్లమెల్లగా జీవాన్నే పూర్తిగా కోల్పోయినట్టుగా చేస్తుంది. అది ప్రేమలోనే సమస్తం జరగాల. దైవికమైన ప్రేమ అంటే నోరు మూసుకొని సహించడం కాదు, వాక్య ప్రకారంగా లేని దాన్ని గద్దించడమే. కరెక్టేనా కదా? నీకు గాయం కలిగినప్పుడు కట్టడమే. కరెక్టేనా? ఇప్పుడు ఒక గొర్రె పోకూడని మార్గంలో పోతే కాపరి ఏం చేస్తాడు? ప్రభు ఆ గుర్రెని తీసుకురా ప్రభు అంటాడా? కర్ర ఇచ్చుకోడా అని దెబ్బ కొడతాడు. కొట్టిండని చెప్పేసి గాయం అయితే వదిలేస్తాడా? తీసుకుని భుజాల మీద వేసుకుంటాడు. గాయం కలిగిందిగా కాసేపు మోస్తా అనుకుంటాడు. అంతేనా కదా? అయ్యో, దెబ్బ కొట్టినంత మాత్రాన ఆ కాపరికి ఆ గుర్రం మీద ప్రేమ లేకుండా పోద్దా? అట్లా ఉంటుంది అది. తర్వాత ఇంకొచ్చి ముందుకు రమ్మ. మీరు ఒక పెద్ద గుంపుగా మార్చబడ్డారు. కానీ గుర్తుంచుకోండి, నా వార్నింగ్, నా హెచ్చరిక, అయ్యా గడియ వర్తమాని కూడా ఇస్తున్న హెచ్చరికను జ్ఞాపకం చేసుకోండి. గమనించండి, సాతాను ఇప్పుడు మీరు భక్తులు ఎదుగుతుంటే అలాగే వాడు ఉండనివాడు. వాడి తంత్రాలు వాడు చేస్తాడు. వాడు కరెక్టేనా? తర్వాత
అట్లా చేయడేవాడు, నిమ్మలంగా కూర్చోడు, పాడు చేయడానికి 100 ప్రయత్నాలు చేస్తాడు వాడు. He will shoot everything. వాడు ప్రతిదీ చేస్తాడు. చదవాలి, If he was right, చదవండి, తెలుగులో చదవండి. ఎవరినైనా వాడు గురిగా ఉంచుకొని దానంతటిని పేల్చివేయను. వాడు ఏం చేస్తాడంటే గురిగా పెట్టుకుంటాడు కొంతమందిని. ఏం చేస్తాడు? పేల్చివేస్తాడు. గురిగా పెట్టుకొని వాడు ఏం చేస్తాడు? మెల్లమెల్లగా పేలుస్తాడు. వాడు ఇట్లా బాంబులు పేల్చాడు, గన్ను పేల్చాడు శత్రుపైకి. ఈసారి పీటర్ని వాడుకుంటా, ఈసారి డివైన్ని వాడుకుంటా, ఈసారి ఈ పేరు రిత్విక్ అని వాడుకుంటా. వాడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక్కోసారి ఒక్కొక్కరు వాడతాడు. అంతేనా? తర్వాత వాడు ఒక విమర్శకుని లేదా అవిశ్వాసిని మధ్యకు తీసుకొని వచ్చును. ఏం చేస్తాడు? అయ్యా, విమర్శకుని. ఇది వార్నింగ్, జాగ్రత్త. సాతానుగాడు చేసే గొప్ప కార్యానికి దేవుడి యొక్క ప్రవక్త మీరు జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అంటాడు. ఏమంటాడంటే సంఘంలో ఒక అవిశ్వాసిని కానీ విమర్శించుకు వాడిని పెడతాడు. నా మాట విన్నారా? ఒక అవిశ్వాసిని లేదా విమర్శకుని పెడతాడు. వాడి పని ఏంటిది? వాడు ఏదైతే బయలుపరచబడుతుందో ఇక్కడ పులిపిడ మీద దాన్ని నమ్మడు అవిశ్వాసి. ఇంకొకడు విమర్శకుడు, విమర్శిస్తూనే ఉంటాడు. వాడు ఇట్లా చేయొచ్చా, అట్లా చేయొచ్చా, ఇట్లా నచ్చా, అట్లా నచ్చా, ఇలా చెప్పొచ్చా, అలా చెప్పొచ్చా, అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా. విమర్శ 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 విమర్శలతోనే సాగుతుంది ఇక్కడ. అట్లా వ్యక్తిని ఖచ్చితంగా సాతాను కూడా టార్గెట్ చేస్తాడు. కరెక్టేనా? తర్వాత వాడు వచ్చి కూర్చొని నెమ్మదిగా మీతో సహవాసం చేయను. సాతానుగాడు గురిపెట్టినటువంటి, జాగ్రత్త మంచి వినండి, సాతానుగాడు గురిపెట్టినటువంటి ఎవరు? ఆ విమర్శకుడు కానీ ఆ అవిశ్వాసి కానీ ఏం చేస్తాడంట? అమ్మా, పిల్లలు ఎత్తుకోవడంలో బిజీ అయ్యారు, ఈ పిల్లలను చూడడంలో బిజీ అయ్యారు, మీరు నా మాట వింటలేరు, ఆపేద్దునా? అలా వదిలేసేయండి, మీరు వాక్యం వినండి. ఏం చేస్తాడంట? ఆ విమర్శకుడు ఆ అవిశ్వాసి మీ మధ్యలోకి వచ్చి కూర్చుంటాడు. మీతో మెల్లగా మాట్లాడడం మొదలు పెడతాడు. అతడు మెల్లగా మన పాస్టర్ ఇది చేస్తే బాగుంటుందేమో, మన కార్పొరేటర్ చెప్తే బాగుంటుందేమో, మెల్లగా ఎక్కించాల్సిన విషయాన్ని మెల్లగా ఎక్కిస్తాడు. ఏర్పడదు నీకు. కరెక్టేనా? ఈ వార్నింగ్ జాగ్రత్త. నేను అందుకే ఇగో బ్రహ్మం గారు ఇచ్చిన ఈ వార్నింగ్ని సంఘం జయించాలంటే మీరు చేయాల్సిన కార్యక్రమం ఒకటే. మీ మధ్యలోనికి ఒక సహోదరు వచ్చి ఇంకో మూడో సహోదరు గురించి మాట్లాడితే, అమ్మ నువ్వు వ్యక్తిగతంగా వారితో మాట్లాడావా మొట్టమొదటిగా నువ్వు అడిగినప్పుడే ఈ తంత్రాన్ని జయించగలుగుతావు. ఒక వ్యక్తి వచ్చి కాపర్ని గురించి బోధన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు వ్యక్తిగతంగా కాపర్తో మాట్లాడావా, అప్పటి వరకు నాతో మాట్లాడదు అనేటువంటి నువ్వు ఆ గోడ కడితేనే ఈ తంత్రాన్ని జయించగలుగుతావు. లేకపోతే ఈ తంత్రంలో యోవేలు గ్రంథంలో 4 పురుగులు తిన్నట్టుగా మళ్ళీ 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 సంఘాన్ని నిన్ను ఎప్పుడు తింటారు పురుగులవి. మొట్టమొదటిగా ప్రేమ నశిస్తాయి, సహవాసం నశిస్తుంది, లాస్ట్కి జీవం కోల్పోతావు. ఈ యొక్క వార్నింగ్ని మనం దృష్టిలో పెట్టుకొని మరలా పునరావృతం కాకుండా చేయాలంటే సంఘక్రమాన్ని పాటించే వాక్యం అడ్డం పెట్టు. ఏ వాక్యము? బ్రదర్ కాపర్తో మాట్లాడవా, అమ్మ నువ్వు కాపర్తో మాట్లాడవా, అయ్యా నువ్వు ఆ మూడో వ్యక్తితో మాట్లాడవా, వాళ్ళతో మాట్లాడకుండా వ్యక్తిగతంగా నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అనే వాక్యాన్ని నువ్వు అడ్డంగా పెట్టినప్పుడు ఆ దయ్యం అక్కడికక్కడ ఆగిపోతుంది. అది యేసుప్రభు కూడా సాతాన్ని గెలిచింది వాక్యంతోనే. మన దగ్గర ఉన్న ఆయుధమే వాక్యం కదా, వాక్యంతోనే జయించాలా. తర్వాత చదవనా? విషమును నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే క్లాసెస్ ఏర్పడతాయి, విభజనలు ఏర్పడతాయి. అందరూ ఒక చోట గుంపుగా ఉండవలసిన చోట భిన్నమైన గుంపులు ఏర్పడిపోతాయి. అవునా? తర్వాత ఇక్కడ అసలు చేసిన మార్గం మీద, అయ్యా ఒక రోజున నీవు దేవుడి దగ్గర నిర్దోషిగా నిలబడాలి అంటే ఇగో ఈలాగు భిన్నాభిప్రాయాలు తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల పక్షాన నీ ఉండకూడదు. నా మాట వింటున్నావా? ఆ భిన్నాభిప్రాయాలు తెచ్చే వారి పక్షాన నీ ఉండకూడదు అన్నదే ఈ వర్తమానము. ఈ వర్తమానమే జీవించకుండా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఈ వర్తమానాన్ని పాటించకుండా ఎన్నటికి జయించలేవు. నీకు మూడో వ్యక్తుల గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, సంఘంలో విభేదాలు తీసుకొస్తున్నారు, కాపరికి విమర్శిస్తున్నారు. ఇవన్నీ చేసే వాళ్ళ పక్షం నువ్వెందుకుంటున్నావు? అలాగూ మాట్లాడేది నీ కొడుకైనా సరే, నీ భార్య అయినా సరే, వర్తమానం దగ్గర ఎవ్వరు మనకు పెద్దవాళ్ళు కాదు. ఎవరైనా సరే వర్తమానం దగ్గర ఎవరినైనా ఖండించాల్సిందే, సరి చేయాల్సిందే. అలాంటి వారి పక్షాన మీరు ఉండరాదు. ఇది ఆజ్ఞ. తర్వాత అంటాడు చూడండి,
అట్టి వారితో మీకేం సంబంధం లేదు. నీకేం సంబంధం ఉంది అట్లా అంటే? మీకు సంబంధం లేదుగా. ఎవడు విమర్శ చేస్తున్నాడో, ఎవడు అవిశ్వాసిగా ఉన్నాడో, బోధించబడిన దాన్ని ఎవడు తృణీకరిస్తున్నాడో, నాకు తెలిసి పులిపేడు మీకు నేను చెప్పిన అనేకమైన విషయాలు వెనక్కి విమర్శించిన వాళ్ళ సంఖ్య కూడా తెలుసు, ఏం మాట్లాడారో తెలుసు, ఎప్పుడు మాట్లాడారో కూడా తెలుసు, ఎందుకో ఆ సమయంలో వాళ్ళ ఆత్మ వచ్చిందో కూడా తెలుసు. వాళ్ళ ఆత్మ నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తా ఉన్నాను నేను. కానీ మీరు జాగ్రత్త, ఇది వార్నింగ్ సంఘానికి, బ్రహ్మం గారు ప్రవక్త సంఘానికి చెప్పిన హెచ్చరిక. ఏది మీరు ఆ హెచ్చరికను నిజంగానే మనం నిజ జీవితంలో పాటిస్తున్నామా? ఒకడు బోధన కానీ, కాపని కానీ, సంఘాన్ని కానీ విమర్శిస్తుంటే అతడితో మనము అనుకూలంగా మాట్లాడుతున్నామా, ప్రతికూలంగా ఖండిస్తున్నామా? వాక్యాన్ని బట్టి ఎప్పుడైనా ఖండించామా? ఇది చేయకపోవడం వల్లే సంఘంలో మెల్లమెల్లగా ప్రేమలు తగ్గుతున్నాయి, సావాసాలు తగ్గుతున్నాయి, లాస్ట్ జీవాన్ని కోల్పోయేటువంటి ఆ యోవేలు పురుగులు మళ్ళీ తీసుకొస్తున్నారు. మీరు యోవేలు పురుగులకు అవకాశం లేకుండా చేయగలిగేది వర్తమానం ఒకటే. మెసేజ్, యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎదుటి వ్యక్తి నీతో ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నా, వాక్యం అనే లైన్ దాటిండా సిస్టర్, బ్రదర్, వాక్యాన్ని దాటావు, నువ్వు వర్తమాన ప్రకారంగా జీవించవలసిన సమయం వచ్చిందని చెప్పి నువ్వు గట్టిగా బలంగా చెప్పాలి. అక్కడ నువ్వు నిలబడాలా. తర్వాత ఏనంటాడా? మీరు ఒకరి పట్ల ఒకరు దయ, ప్రేమ కలిగి మాధుర్యంగా ఉండుడి. అందుకు కారకులకు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వారిని రక్షింపబడినట్లు ప్రార్థించండి. ఏది ఇట్లాంటి విభేదాలకు కారణమవుతున్న వారి గురించి మీరు ప్రార్థన చేయండి అంతే. కానీ మీరు గద్దించడమో సరి చేయడం లేదనుకోండి, మీ దైవికమైన ప్రేమ కాదు. నేను ఆ సిస్టర్తో రోజుకు 10 నిమిషాలు మాట్లాడతా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతా, కానీ ఆమె తప్పు చేస్తే మాత్రం ఏం చెప్పా? అది దైవికమైన ప్రేమ కాదు. అది దైవికమైన ప్రేమ అంటే ఎదుటి వాళ్ళను వాక్య ప్రకారంగా మలిచేదే దైవికమైన ప్రేమ. వాళ్ళు వాక్య ప్రకారం తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా స్లైడ్ ఇచ్చేస్తామా, ఆ ఫోన్లో జార విడుస్తామా? అది అవసరతలో కూడుకున్న ప్రేమే కానీ ఆదరణ కొరకు ప్రేమించేదే కానీ దైవికమైన ప్రేమ నీ సహోదరుని, నీ సహోదరిని వాక్యంగా మలచాలని కోరుకోవడమే దైవికమైన ప్రేమ. తర్వాత వారి కొరకు ప్రార్థించి హత్తుకొని ఉండుడి. ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు, విమర్శకుడి వల్ల కానీ, అవిశ్వాసి వల్ల కానీ మీకు ఒక రిఫ్ట్ అంటే తెలుసా? రిఫ్ట్ అంటే తెలుగులో ఒక వేరుపాటు వచ్చినప్పుడు మీరు నిలబడవలసింది కాపరి పక్షాన, ఆ వ్యక్తి పక్షాన కాదు అంటాడు. కరెక్టేనా? ఎన్నే ఎంబ్రెలు ఇట్టాగా లేచినప్పుడు వాళ్ళ పక్షాన కొంతమంది నిలబడ్డారా? మోసే సమయంలో మోసే పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎన్నే ఎంబ్రెల పక్కన నిలబడ్డ కొంతమంది ఉన్నారు. దాన్ని బట్టి చెప్తున్నాడు ఆయన, ఇట్లా మీ సంఘంలో రిఫ్ట్ వచ్చినప్పుడు మీరు నిలబడాల్సింది కాపరి పక్షం నిలబడాలి కానీ వ్యక్తుల పక్షం నిలబడతారేంటి అని అంటాడు ఆయన. యూ హ్యావ్ టు స్టాండ్ విత్ యువర్ పాస్టర్. అది నీ కొడుకైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ బంధువులైనా, నీ భర్త అయినా, నీ స్నేహితులు ఎవరైనా కానివ్వండి, వాక్య ప్రకారంగా లేని చోట నువ్వు వాక్య పక్షంలో నిలబడాలా, కాపరి పక్షాన్ని నిలబడాలా. అంతేగాని విపత్తులకు కారణమవుతున్న వారి పక్షాన కాదు అంటాడు ఆయన. తర్వాత సంఘ కాపరితో నిలిచి ఉండండి. చూడండి, గొర్రె నడిపించదయ్యా. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, నాకు తెలుసు మీరు దాదాపు ఈ వర్తమానంలోకి వచ్చి 10-15 ఏళ్ళు అయి ఉండొచ్చు, చాలా వర్తమానం చదవచ్చు, బైబిల్ బాగా చదివి ఉండొచ్చు. దాని అర్థము మీకు జ్ఞానం లేదని నేను చెప్పట్లేదు, జ్ఞానం ఉంది, కానీ నడిపించే బాధ్యత దేవుడు మీకు ఇవ్వలేదు. నడిపించే పని మీది కాదు. నడిపించే ప్రయత్నం మీరు చేసినప్పుడు అనేక ఇరుకుబాట్లు, ఎదురుబాట్లు, ఇరుకులు, ఇబ్బంది, నష్టాన్ని చూశారు మీరు. నడిపించే పని మీది కానప్పుడు మీ పని కాని చోట మీ పని చేస్తే పాడైపోతుంది. అది కాపరి నడిపించాలా. ద షెపర్డ్ హ్యాస్ టు లీడ్ ది ఎంటైర్ షీప్స్ కదా. గొర్రెల్ని కాపరి నడిపించాలని చెప్తాడు. తర్వాత దేవుడు నియమించాడు కాబట్టి అతడి గుండా వచ్చే దాంట్లో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా దేవుడు చివరికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసి నడిపించకూడదయ్యా. విశ్వాసిని దేవుని దగ్గరికి తీసుకురావచ్చు కానీ విశ్వాసి నడిపించడం జరగకూడదు. కరెక్టేనా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందుకే నా మాట జాగ్రత్త వినండి. ఎందుకంటే నేను విన్నటువంటి సంగతులను బట్టి చెప్తా ఉన్నా. నాకు ఎవరి మీద కోపం కానీ వ్యతిరేక భావం లేదు. నా దృష్టిలో అయ్యా, మీ దృష్టిలో మమ్మల్ని మెచ్చుకుంటేనే ప్రేమ అని మీరు అనుకుంటున్నారేమో, అది మీ వ్యక్తిగత అభిప్రాయాలు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ప్రకారంగా మీరు మంచి చేస్తే మీరు మంచి చేస్తున్నారని చెప్తాను.
మీరు మంచి చేయకపోతే బ్రదర్ మంచి చేసుకోండి, సిస్టర్ మంచి చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తాను. వాక్యాన్ని ఎత్తి చూపించడమే నా పని, ఇది నా యొక్క సేవ, అంతేనా? ఒకవేళ నాకు అప్పచెప్పబడిన పని నేను చేయలేదు అనుకోండి, కావలివాడిని పని చేయకపోతే ఈ ప్రసంగ వేదిక బలహీనపడ్డట్లు. ఇది నా పనిది, నేను చేయాల్సిందే, అవునా కదా? అందుకే కుటుంబ ప్రార్థనల విషయంలో కూడా ఏదైనా సరే ఆయన అంటాడు, ఎనీ రెవల్యూషన్, అది ఏదైనా సరే కాపరి బోధించిన దానికి విరోధంగా. నాకు తెలుసు చాలా మందిని చెప్పిన బాప్తిజం అనే బోధకు వెనకాల చాలా చెవులు కూడా కొరుక్కున్నారు. నాకు తెలిసే విషయం. నువ్వు వర్తమాన చేత రోజు కొలవబడతావు సిస్టర్, వర్తమాన చేత ఒకరోజు ఖచ్చితంగా కొలవబడతావు బ్రదర్. నీకు అర్థమవుతుంది ఈ మెసేజ్తో కొలవబడ్డప్పుడు ఆ జల్లెడలు ఎట్లా ఇరుక్కుబడతావు తెలిసిపోద్ది నీకు. యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ పాస్టర్. గొర్రెని మాట్లాడుకోవడం కాదు అది. ఈ వర్తమాన విషయంలో కూడా విమర్శకులు లేకపోలేదు, అవిశ్వాసులు తృణీకరించేవారు లేకపోలేదు. బట్ ఒక గొర్రె ఇంకో గొర్రెని కాదు మనం నడిపించేది. ఒక గొర్రె ఇంకో గొర్రెకి ఎప్పుడు సమాధానం ఇవ్వలేదు. ఒక గొర్రె ఇంకో గొర్రె గురించి ప్రార్థన చేయడమే కానీ అయ్యా కాపరి నడిపించాలి. ఎందుకంటే దేవుడు అతను నియమించుకున్నాడు. మీరు ఈ వర్తమానానికి లోబడిన వారైతేనే రాజ్యంలో ప్రవేశించగలుగుతారయ్యా, లేని ఎడల జాగ్రత్త. నా మాట జాగ్రత్త వినండి. చాలా మంది కనిపించుండొచ్చు, అయ్యో మమ్మల్ని ఖండించాలి, మిమ్మల్ని సరిచేయకపోతే నేను నా పని సరిగ్గా చేయనట్లు. మిమ్మల్ని సరిచేయాలా, మీలో ఉండేటువంటి వాక్య విరుద్ధమైనటువంటి ఉద్దేశాలు తీసివేసి పరిశుద్ధాత్మ వాక్య సంబంధమైన క్రియలు మీలో ఉండినట్లుగా జాగ్రత్త పడడమే మన పని. ఈ పని నీకు నచ్చిందా, నా గురించి ప్రార్థన చేయి. నచ్చలేదా, ఇంకా ప్రార్థన చేయి. మొత్తానికి నా గురించి ప్రార్థన చేయి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించిన గాక. ప్రార్థన ఏమి చేయను నా వర్తమానంలో ఇంకా చాలా విషయాలు ఉండే, బట్ అయినా కూడా దేవుడు మహాకృపను బట్టి కొన్ని విషయాలు చూడగలిగాం. మిగతా విషయాల్ని దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందుకు సాగిపోదాం. ఇది స్థానిక సంఘంలో ఉండేటువంటి కొన్ని విషయాలను సరిచేద్దామని ఉద్దేశం చేత మాట్లాడిన విషయాలు. మళ్ళీ దీన్ని కూడా టార్గెట్ వర్తమానాలు అనుకొని ఇంకా కాపరి నుంచి దూరం జరిగేటువంటి ఆ హృదయాలు పెంచుకోబాకండి, ప్రేమలు కోల్పోకండి, సహవాసాన్ని కోల్పోకండి. యోవేలు గ్రంథంలో పురుగులు మిమ్మల్ని మరలా ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడండి. మోకరించండి. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. చాలా దినాల తర్వాత ఈ మాట నేను ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. సరిచేసే దేవుడవు ప్రభువా, నాయనా నీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. నాయన తండ్రి ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, అయా మీ హెచ్చరికలను బట్టి ప్రభువా, మీ యొక్క దిద్దుబాటు మమ్మల్ని దిద్దుతున్న రీతిని బట్టి స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. నాయనా నీకు వందనాలు ప్రభువా. నేను జ్ఞాన ప్రభా నీకు హృదయపూర్వకంగా నిండు హృదయంతో నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన కాపరిని వాడుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ నాటబడిన విత్తనములు తండ్రి ప్రభా, మరి నాయన మా అందరిలో ఫలింపలాగునా నీ కృపాభాగ్యములు దయచేయండి. సాతాను యొక్క ప్రతి కుతంత్రములు తండ్రి ప్రభా, మరి నాయన మీరు విడదీసి తండ్రి ప్రభు మాకు తెలియజెప్పిన రీతిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. అయినా నేను గణపరుస్తా ఉంటున్నాను తండ్రి. అవును తండ్రి ప్రభా, నాయన కుటుంబ క్రమము తండ్రి ప్రభా, మరి నాయన ఏ విధంగా ఆ కుటుంబ బలిపీఠం ఏ విధంగా చేయాలో, ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో తండ్రి ప్రభా ఈ వర్తమానం ఉన్నావు తండ్రి ప్రభు అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ఆయన మా లోటుగా ఉన్నటువంటి తండ్రి ప్రభా ప్రతి దాన్ని మీరు సరిచేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ఆయన మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. దేవానికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయన మీకే అర్పిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, నాయన సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి కాదు కానీ నాకు అప్పచెప్పబడిన ఈ మందులో ఉన్నటువంటి ఈ ప్రజలకు అనేకమైన విషయాలను గురించి ప్రభు ప్రత్యక్షతను అనుగ్రహించబడాలని ప్రభు నీ యొద్ద నేను ప్రార్థన చేసి ఉండగా ఈ గడియ వర్తమానికుడి యొక్క ఆ నిర్ణయాలు కానీ కుటుంబ ప్రార్థనలు ఆయన యొక్క ప్రవర్తనను కానీ ప్రభు అది ఎలాగూ చేయబడాలనేటువంటి అనేకమైన ఉదాహరణలను ప్రభు నాకు బయలుపరిచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ప్రభు నీ వర్తమానం చేతే మేము నడవాలని ఆశపడతా ఉన్నాము. నీ వర్తమానం చేతే మిమ్మల్ని మేము ప్రభు కట్టుకోవాలని ఆశపడతా ఉన్నాము. అయినా మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు సరి ఉన్నప్పటికీ కూడా అది లేఖన పరిధిలో లేకుండా చేసే ఏ ప్రార్థన కూడా నువ్వు అంగీకరించను అని సెలవిస్తా ఉన్నావు. ఆ ప్రార్థన షరతులలో ఇవన్నీ ఇమిడిపోవులాగిన కృప చూపండి, సహాయం దయచేయండి ప్రభువా. నాయన
ప్రతి ఒక్కరిని ప్రేమించాలని సెలవిస్తూ ఉన్నాం నాయన. దయచేసి ఒకరినొకరు ప్రభువా వారి తప్పిదాలను వదిలేసుకుంటూ దాటి వేసుకుని చూచుటయ్యే ప్రేమ అనుకుంటున్నారు, కానీ దైవికమైన ప్రేమ అనేది సరిచేసేదని మీరు సెలవిస్తూ ఉన్నారు ఆయన. సరిచేయకపోతే అక్కడ ప్రేమే లేదని మీరు అంటా ఉన్నారు ఆయన. దయచేసి ప్రభువా మేము ఒకరినొకరము ఎదుటివారు వాక్యంలో మరింత బలంగా మార్చబడుటకై నాయన ఒకరి పట్ల ఒకరము వాక్యానుసారమైన ఆసక్తి కలిగి సరిచేసుకొనిచ్చు మా ప్రేమల్లో మేము ఎదిగే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. నిజంగానే ఇనుమును పదును పెట్టినట్లుగా చెలికాడు తన చెలికానికి వివేకం కలగజేయను అన్నాను. అలాగే ప్రభువా ఒకరికొకరు ప్రభువా నాయన అలాగున వాక్యము చేత సరిచేసుకుని కట్టుకుచున్నప్పుడే ఈ సంఘమునైనా పెంతెకోస్తు వారు పొందుకున్న ఆ గొప్ప అభిషేకపు అనుభవాన్ని ఒక దినాన్న పొందుకోగలుగుతుంది కనుక నాయన మేము ఒకరినొకరు సరిచేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. సరిచేసుకోవడాన్ని ద్వేషం అనుకునేటువంటి స్థితిగతులు తీసివేయండి, సరిదిద్దడాన్ని కోపం అనుకునేటువంటి యొక్క మనస్సును తీసివేయండి. ఆ యోవేలు గ్రంథంలో ఆ 4 పురుగులు ఎలాగో ఒకప్పుడు వధువు వృక్షాన్ని తినివేసి ఉన్నవో సంఘాన్ని విశ్వాసాన్ని కూడా వాడు మరలా అలాగే దాడి చేస్తూ ఉండగా దయచేసి మాలో ప్రేమలు తగ్గుచుండగానే మేము దాన్ని గుర్తిరిగి దాన్ని మరలా నాయన మునుపటి ప్రేమలు కలిగి ఉండేట్లుగా సహాయం దయచేయండి ఆయన. ప్రేమల్లో మేము పూర్తిగా కోల్పోయిన వారమైతే సహవాసంలో దూరం జరుగుతున్నాము. సహవాసంలో దూరం జరుగుతున్న వారి సిద్ధాంతంలో వాక్యంలో దూరం జరుగుతున్నారు. అలా వాక్యంలో సిద్ధాంతంలో దూరం జరిగిన వారు నాయన జీవాన్ని కోల్పోతున్నారు ప్రభు. అలాంటి వారిగా మేము ఎవ్వరూ ఉండకుండా మేమందరం ప్రేమల్లో నాయన మునుపటి ప్రేమలు కలుగుతూ నేను ఒకప్పటి సహవాసాలను ముందుకు సాగే భాగ్యాలు మాకు దయచేయండి ప్రభు. ఈ చిన్న సంఘంలో ఇంకా మేము అందరం అసంపూర్ణంగానే ఉన్నాం ప్రభు. మమ్మల్ని సంపూర్ణంగా మీరు తయారు చేయండి. ఓ కృపగలదేవ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలవంతులుగా తయారు చేయండి. అనేకుల కుటుంబ ప్రార్థన జరగడానికి వీలు లేకుండా దుష్టుడు చాలా పన్నాగాలు పని ఉన్నాడు నాయన. దయచేసి వారిని మీరు వెళ్ళగొట్టమనియు ప్రతి కుటుంబాన్ని కట్టమనియు ఆ కుటుంబం పైన అందరికంటే ఉన్నతమైన అధికారిగా నీవును, ఆ తర్వాత ఆ కుటుంబ యజమానుని, ఆ తర్వాత ఆ స్త్రీని, ఆ తర్వాత ఆ పిల్లల్ని ఈ క్రమాన్ని వీరి కుటుంబాల్లో పెట్టమని ప్రార్థిస్తా ఉన్నాను. అడ్డుగా ఉన్నటువంటి ప్రతి శక్తిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాము. మీరు కనికరం చూపండి ప్రభు. మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ప్రభు ఈ ప్రార్థన అంశము చాలా సామాన్యమైనదిగా అనేక మంది ప్రజలకు కనబడుచున్నప్పటికీ కూడా ఈ సామాన్యతలో జీవితాలను కుటుంబాలను కట్టగలిగేటువంటి నీ గొప్ప శక్తిని దాచి ఉన్నావని వీరు గుర్తెరుగునట్లు వీరి కన్నులు తెరవండి ప్రభు. నువ్వు సామాన్యతలో ఉండే దేవుడవు గనుక మా ఎడల కనికరం చూపండి. ఈ స్థానికతలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మీరు సరిచేస్తుండగా నాయన దయచేసి ప్రభువ ముఖములు చిన్నబుచ్చుకోకుండా వీరి హృదయాలు మీరు మలచండి ప్రభు. కోపగించుకోకుండా ఉండలాగిన నాయన దిద్దుబాటు అసహ్యం కాకుండా ఇది దేవుడు ఈ వర్తమానం కూడా మాతో మాట్లాడిన మాటలు మేము లోబడతామనేటువంటి ఆ స్థిరత్వాన్ని వీళ్ళు దయచేయండి ప్రభు. కనికరం చూపమని ఈ సంఘాన్ని మరలా మునుపటి ప్రేమల కంటే అధికమైన ప్రేమలతో మీరు కట్టమని ఆ పురుగుల యొక్క ప్రభావాన్ని ఇక్కడ నుంచి తీసివేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.